ఇదేంటిది? ఏంటిది? ఏం రాస్తుంది? ఐ లవ్ యూ. నిజంగానా? ఏ ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్ ప్లీజ్ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు. ఇవ్వరా ఫోన్ ఇవ్వు. ఇవ్వు, ఒక్కసారి ఇవ్వు ప్లీజ్. ముందు నేను తీస్తాను. వీడియో తర్వాత పంపిస్తాను. నీకోసమే. అక్కడ నీకు నచ్చిందా? ఓకే, మొత్తం తీసాయి, ఆ తర్వాత చెప్తాను. రారా బౌలింగ్ వెయ్యి. రే ఆ వీడియో చూపించు బ్రో, చూపించు. చూస్తాను, చూపించు. నువ్వు నిజంగానే తీసావా బ్రో? రే రండి రా ఇలా. చూడరా వాడు ఎలా ఆడుతున్నాడు. అవును, ఇదిగో దీన్ని చూడండి. రే ఏరా నువ్వు ఇంత పని చేశావు? దీన్ని ఇంటర్నెట్లో పెట్టు, బిగ్ బాస్ కి ఖచ్చితంగా పిలుస్తారు. పక్కా. మంచి ఐడియా. ఎందుకంటే వాడి ముఖం పూర్తిగా కనిపిస్తోంది. రే చూపించరా, చూపించరా మావా. ఆగరా, చూపించరా. చూపురా. కుదరదురా. రే చూపించరా. ఇందులో సీక్రెట్ ఏముంది, చూపించరా. ప్రిన్సిపల్ సార్ నేను పిలుస్తున్నాను. ఎందుకు? నీకు తెలియదా ఏంటి? నువ్వు వెళ్ళరా, ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. నేను వెళ్ళు. ముందు అక్కడికి వెళ్ళరా. ఏమైంది? వెళ్ళి చూడ. వెళ్ళు. రే మీరు రండి, త్వరగా వెళ్ళు. పదరా. వెళ్ళరా, వెళ్ళు. ఇరుక్కున్నాడులే. అవును కదా. రెడీ గైస్? గుడ్. సూపర్ సూపర్. ఏ కమ్ ఆన్. లెఫ్ట్. yes అప్. పాస్. ఏ నువ్వు ఎక్కడుంది బాల్? ఎక్కడుంది సార్? బి అలర్ట్. కమ్ ఆన్ గర్ల్, సీరియస్. ఒక్క నిమిషం ఆగండి. దీపా, ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. చేంజ్ యువర్ డ్రెస్ అనుకో. ఓకే కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ రిజిస్టర్లో ఉన్న ఫోన్ నెంబర్ మీ నాన్నగారిదేనా? అవును సార్. విల్ హీ బీ అట్ వర్క్ నౌ? అవును సార్. ఎందుకు? ఈ వీడియో గురించి నీకేమైనా తెలుసా? వన్ ఆఫ్ యువర్ వీడియోస్ హ్యాస్ కమ్ టు మై నోటీస్. డూ యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్? ఈ వీడియోని నువ్వే రికార్డ్ చేసావా? యూ అండ్ యువర్ క్లాస్మేట్ దీపా? ఇంటర్ సెకండ్ ఇయర్ బి సెక్షన్ సెకండ్ ఫ్లోర్, రూమ్ 205లో. యు ఆర్ వన్ ఆఫ్ ద గుడ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ కాలేజ్. నీ మీద మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం కదయ్యా. ఐ హ్యావ్ టు టాక్ టు యువర్ పేరెంట్స్ అబౌట్ దిస్ అండ్ బోత్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇలాంటి బిహేవియర్ నీలాంటి స్టూడెంట్స్ నుంచి ఎదురు చూడలేదు. సార్ సార్ ప్లీజ్ సార్, మా నాన్నకి మాత్రం ఫోన్ చేయకండి సార్. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదు సార్. ఆ వీడియో ఇంటర్నెట్లో అన్ని పోర్నోగ్రాఫిక్ సైట్స్లోనూ ఉంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు స్టే దేర్. ఇట్స్ నాట్ గోయింగ్ టు గో అవే. వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ అందరూ దీన్ని షేర్ చేశారు కదా. నువ్వే దీన్ని లీక్ చేసావా? మరెవరు చేశారు? తెలీదు సార్. నువ్వు ఇంకెవరితోనైనా షేర్ చేసావా? సార్ ప్లీజ్ సార్, ఫోన్ చేయకండి సార్. జస్ట్ స్టాండ్ దేర్. ప్లీజ్ ప్లీజ్ స్టాండ్ బ్యాక్. బతిమాలుతాను. ఐ సే జస్ట్ స్టాండ్ దేర్.
సార్ నేనే ఫోన్ చేస్తాను సార్. చెయ్ అండ్ పుట్ ఇట్ ఆన్ స్పీకర్. హలో హలో అమ్మా, మా కాలేజ్కి ఒకసారి రాగలవా? ఇప్పుడే. ఎందుకురా, ఏమైంది? అమ్మా ప్లీజ్ మా ముందు ఇక్కడికి రా అమ్మా. ఏడుస్తున్నావా హరి? ఏమైంది? ఏం లేదు, ఐఎమ్ ఓకే అమ్మా. ప్రిన్సిపల్ గారు నీతో మాట్లాడాలని చెప్తున్నారు. ఆయనకు ఫోన్ ఇవ్వరా? అమ్మా ప్లీజ్ అమ్మా ఇక్కడికి రా అమ్మా. అలాగే, నాన్నతో కలిసి వస్తాను. అమ్మా నువ్వు ఒక్క సో వచ్చి కూర్చోండి. మిమ్మల్ని ఎందుకు పిలిపించామో తెలుసుగా? మీరిద్దరూ ఏం చేశారో తెలుసా? ఇంటర్ సెకండ్లో ఉన్నారు, చదువుకోకుండా వీడియోలు తీస్తారా? అతను కుర్రాడు. ఈ ఒక్క మిస్టేక్ చాలు, నీ లైఫే నాశనమైపోతుంది. నువ్వు అసలు అబ్బాయిని ఏం చేశావు? వాణ్ణి కూడా చెడగొడుతున్నావా? కాల్ యువర్ పేరెంట్స్ అండ్ ఆస్క్ దెమ్ టు కమ్. సార్ మా అమ్మ పని చేస్తుంది, తను ఎప్పుడు రాలేదు. లీవ్ పెట్టి రమ్మని చెప్పమ్మా. మా అమ్మ గవర్నమెంట్ స్కూల్లో వంట చేస్తుంది సార్, తనకి లీవ్ ఇవ్వరు. హలో, దీపా సిస్టర్ వీణానా? ఒక్క నిమిషం. హలో, నేను పిఎస్ కాలేజ్ నుండి వైస్ ప్రిన్సిపల్ సీతను మాట్లాడుతున్నాను. మీ పేరెంట్స్ని తీసుకుని వెంటనే కాలేజ్కి రండి. లేదు, ఆమెకేం కాలేదు. తను కాలేజీలో ఒక చాలా పెద్ద తప్పు చేసింది. ప్రిన్సిపల్ మీ పేరెంట్స్ని కలవాలని చెప్పారు. ఇది చాలా అర్జెంట్ అమ్మా, త్వరగా రండి, మేము వెయిట్ చేస్తుంటాం. ఓకే ఓకే. మే ఐ కమ్ ఇన్? రెడీ. దీపా, ఏమైంది? ఏమైంది సార్? పోయిన శనివారం మీ అబ్బాయి హరి ఈ క్యాంపస్లో ఈ హ్యాస్ మేడ్ ఏ వీడియో. క్లాస్ రూమ్లో క్లాస్మేట్తో ఒక అమ్మాయితో తను వీడియో తీశాడు.
ఏం వీడియో? ఏం వీడియో? అలాంటి వీడియో. వీడియో అంటే అది ఒక అబ్బాయి అమ్మాయి ప్రైవేట్ గా క్లాస్ రూమ్ లో క్లోజ్ గా ఉండే వీడియో అది. నా కొడుకు అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు వస్తున్నాయి. చాలా కష్టపడతాడు. ప్రతిరోజు సంధ్యావందనం చేసి పూజ చేస్తాడు. ఎక్కడో తప్పు జరిగింది. అయితే ఇందులో ఉన్న సీరియస్నెస్ మీకు అర్థమైందిగా? వద్దు సార్, ప్లీజ్ సార్, చూపించకండి సార్, ప్లీజ్. ఇది ఎంత సీరియస్ అయిన విషయమో వాళ్ళకి అర్థం కానీ. సార్ వద్దు సార్, ఐ థింక్ ది అండర్స్టాండ్. అది పాన్ సైట్లో ఆల్రెడీ వచ్చి అందరూ దాన్ని డౌన్లోడ్ చేసి చూస్తున్నారు. ఊరుకో, నిన్నే ఎడవకు. ఇక ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఇక మా సైడ్ నుండి ఒక కమిటీ ఫామ్ చేస్తాం. ఇక ఆ కమిటీ మీటింగ్లో ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలో మేము డిసైడ్ చేస్తాం. ఇక మీరు కూడా యూ కెన్ అప్రోచ్ ది సైబర్ క్రైమ్ పోలీస్. ఇలాంటి కేసెస్లో విచ్ ఇన్వాల్వ్స్ మైనర్స్ అండ్ రేప్స్, దే ఆర్ క్వైట్ సీరియస్ అబౌట్ ఇట్. దే విల్ పుల్ డౌన్ ది వీడియో ఫ్రమ్ ది ఇంటర్నెట్. కమిటీ ఏం చేస్తుంది సార్? కమిటీ ఫామ్ అయిన తర్వాతే ఏదైనా మేము డిసైడ్ చేయగలం వీళ్ళిద్దరి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని. అప్పటి వరకు వీళ్ళిద్దరిని వీఆర్ రెస్టికేటింగ్ ఫ్రమ్ ది కాలేజ్. హరిని కాస్త బయటికి వెళ్ళమంటారా? హరి, చూడండి, బోర్డు వాళ్ళిద్దరినీ ఎక్స్పెల్ చేయమంటోంది. ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారు సార్? సో ఇది మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్. వేరే ఏ కాలేజీలోనూ మేము వాడిని చేర్చలేం. పైగా ఇంటర్ సెకండ్ ఇయర్. ఈవెన్ ఇఫ్ యూ వేర్ టు ఎక్స్పెల్ దెమ్, వాళ్ళు కావాలంటే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ల్యాబ్ అటెండ్ చేయడానికి కూడా మేము అనుమతిస్తాం. ఎందుకు ఇలా చేసావు? నేను చేయలేదు. నీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేసావా? కావాలని పని చేసావా? లేదు, ప్రామిస్. ఇది నన్ను ఫూల్ని చేయడానికి ఇచ్చావా? నో. ఇప్పుడు నేనేం చేయాలి? ఇవాళ మార్నింగ్ నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి నాకు 9 కాల్స్ వచ్చాయి. అందరూ కాలేజీలో ఏం జరుగుతుందని నన్ను అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? సార్, వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అలాగే ఐ విల్ కీప్ యూ ఇన్ఫార్మ్డ్ సార్. నేను చెప్పింది మీరు గుర్తుంచుకోండి. షూర్ సార్, నేను గుర్తుంచుకుంటాను సార్. నీ ఫేస్బుక్, ఇన్స్టా ఐడి ప్రొఫైల్ అన్ని డిలీట్ చేసాయి.
చూశాను. ఫోటో చాలా బాగా వచ్చింది. పంపినా ఏ రండి వెళ్దాం. చూడు, లంచ్ బ్రేక్ కి ఇంకా చాలా టైం ఉంది. ఇదిగోండి, ఇదే సస్పెన్షన్ లెటరు. దీని మీద సంతకాలు పెట్టండి. పదండ్రా, పెళ్లి కూడా కొట్టారు. వెళ్ళండిరా, క్లాస్కి వెళ్ళండి. ఏంటి ఇక్కడ నిలబడ్డారు? మళ్ళీ క్లాస్ మిస్ అయితే టీచర్ తిడతారు. త్వరగా కొంచెం జరిగి కూర్చో. ఇంకొంచెం ఎక్కడ ఉండమంటా ఏంటి? ఎందుకు నన్ను తొందరగా రమ్మని ఫోన్ చేశావు? నీకేమైపోయిందో ఏంటో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలేం జరిగింది? సార్ చెప్తారక్క. నాకు వాంతి వస్తుంది. ఏం జరిగింది చెప్పవే. నువ్వు లోపలికెళ్ళి తక్క అమ్మని మాత్రం వెళ్ళమ్మను. అమ్మ ఇక్కడ ఉంటే ఏంటి నీకు ఇబ్బంది? ఏం జరిగిందో చెప్పవే. ఏం చేసావో చెప్పు. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకున్నాను. నువ్వు ఇలాంటి పాడు పని చేస్తావు అనుకోలేదు. ఆవిడేమంటుంది? ఇంతకీ నువ్వేం చేసావే? కమిన్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అమ్మారా, కూర్చోండి. కూర్చోండి అమ్మా. అది వీళ్ళ నాన్న రాలేదా? ఆయన ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు సార్. మా నాన్న లేరండి. మిమ్మల్ని ఎందుకు పిలిపించావో మీకు తెలుసా? తెలీదు. ఇది మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మీ అమ్మాయి కాలేజ్లో చాలా పెద్ద తప్పు చేసింది. అది చెప్పంటారా? వీడియో చూపిస్తారు, మీరే చూసి తెలుసుకోండి. సార్ ప్లీజ్ చూపించద్దు సార్. సార్ ప్లీజ్ సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్ వద్దు సార్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ వద్దు మ్యామ్, చూపించకండి మ్యామ్, చూడకండి సార్. ప్లీజ్ సార్. అమ్మ వద్దమ్మా ప్లీజ్ సార్. అర్థం చేసుకోండి సార్. వద్దు సార్ ప్లీజ్ సార్. చూపించని అమ్మా, నువ్వెందుకు వద్దుంటున్నావు? అయ్యో సార్ ప్లీజ్ సార్. సార్ అమ్మ ఏడవద్దమ్మా ప్లీజ్. అమ్మ ఏడవకు. అమ్మ ఏడవకమ్మా ప్లీజ్. అమ్మా అమ్మ ఏడవకమ్మా ప్లీజ్. అమ్మ రండి రండి, కూర్చోండి. ఇది కాలేజు, మీ ఇల్లు కాదు. కూర్చోండి. ముందు గొడవ చేయకండి, కూర్చోండి. రండమ్మా, కూర్చోండి. సార్, ఇప్పుడు మా అమ్మాయి 6వ నెల గర్భవతి. అది ఎవరికి చూపించకండి సార్. ఆవిడకి ఇంటర్నెట్ అంటే ఏంటో తెలుసా? తెలీదు సార్. నీకు తెలుసా? కొద్దిగా తెలుసు. చూసారుగా, వీడియో ఇంటర్నెట్లో ఉంది. దాని అర్థమేమిటో తెలుసుగా? తెలుసు మేడం. మేం ప్రస్తుతానికి తనని కాలేజీ నుండి సస్పెండ్ చేశాం. అంటే ఇక నుండి తను కాలేజీకి రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతానన్నది నేను డిసైడ్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడు కాలేజ్ నుంచి పంపించేస్తారా? అది మేమందరం కలిసి ఆలోచించుకొని మీకు తెలియజేస్తాం. సార్, ఇంట్లో ఈ అమ్మాయే ఆఖరి అమ్మాయి. నా సంపాదన మొత్తం ఈ అమ్మాయి చదువు కోసమే ఖర్చు పెట్టానయ్యా. మా ఇంట్లో 10వ తరగతి వరకు చదువుకున్నది ఈ అమ్మాయి అయ్యా. మా అమ్మ మానసికంగా కుమిరిపోతుంది. మా ఊర్లో ఉన్న చిన్న స్థలాన్ని కూడా అమ్మేసింది మా చెల్లి చదువు కోసం. మా చెల్లిని ఇబ్బంది పెట్టకండి. ఆ వీడియో నీ మొబైల్లోనేగా షూట్ చేశావు. డబ్బు లేదంటున్నారు. ఇంత కాస్ట్లీ మొబైల్ ఎలా కొనిచ్చారు?
చెప్పు. సార్ నన్ను కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేస్తా సార్. ట్యూషన్ ఫీజు కట్టలేవు సార్. నేను కష్టపడి చదువుకొని మంచి గ్రేడ్స్ తెచ్చుకుంటాను. ఈ పని చెయ్యకముందు నువ్వు ఆలోచించి ఉండాల్సిందే. కానీ నేను ఇంటర్నెట్ లో వేయలేదు సార్. ఎదిరించి మాట్లాడుకో. అది కాదు ముఖ్యం, నువ్వు చేసిన పని క్షమించరానిది. అదీ కాకుండా వీడియో తీసింది నువ్వే. సార్ నేను ఒక్కదాన్నే కాదు కదా సార్, మిగతా వాళ్ళు కూడా చేశారు. ఎవరు చేశారు ముందు చెప్పు. డోంట్ టెల్ ఆల్ దిస్ టు మీ. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నా దగ్గరికి తీసుకురా. నువ్వు అనవసరంగా ఇంకొకరి కెరీర్ని పాడు చేయాలని చూడకు. నో 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 నో, ఇవన్నీ నాకు చెప్పు. యు జస్ట్ కీప్ క్వైట్, ఇట్స్ ఎనఫ్. ఇదిగోండి, ఇక్కడ సైన్ చేయండి. సార్ తనకేం తెలీదు సార్, వదిలేయండి సార్. ముందు మీరు సైన్ చేయండి అమ్మా, సైన్ చేయండి. నువ్వు నోరు మూసుకో, సైన్ చేయమ్మా. ఏమే, మీ మామగారికి విషయం తెలిస్తే పరువు పోదు. వాళ్ళకి మొబైల్ యూజ్ చేయడం తెలియదు. మరి నీ మొగుడు? ఇంత జరిగాక వీధిలో వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావటం లేదు. మన ఊరికి కూడా నువ్వు తిరిగి వెళ్ళలేవు. ఉన్న కాస్త భూమిని కూడా దాని చదువు కోసం అమ్మేశావు కదా. ఎందుకోసం అమ్మ అమ్మిందో తెలిసింది కదా. నేను జెస్సీ ఆంటీ దగ్గర చెప్తాను. రేపటి నుంచి నువ్వు అమ్మతో పనికెళ్ళు. నేనేమి 7వ క్లాస్ లో ఫెయిల్ అయిన దాన్ని కాదు. ఈ కోపానికి ఏం తక్కువ లేదు. అక్క కూర్చో అక్క. కాలేజీలో నువ్వు చేసిన ఘనకారం చూసాం కదా. నాకు గాని ఆడపిల్ల పుడితే నేనెవరికైనా ఇచ్చేస్తాను. సీవ్లెస్ వేసుకొని కాలేజ్కి వెళ్తావు. తలకేం కలర్ వేసుకుందో చూడు. ఈ మధ్య లిప్స్టిక్ కూడా వాడుతుంది. దానికి ఎందుకు ఫోన్ కొనిచ్చావు? నేను కొనివ్వలేదు. ప్రైస్ మనీతో కొన్నది. రాయిలో వచ్చి కూర్చో. అందరి మాటలు నేను వింటున్నాను. రమ్మని చెప్తున్నాను కదా. రా మారా. దీపా రా. ఒసే దీపా, చూసావా దాన్ని ఇలా ముద్దు చేసావు. నేనేం ముద్దు చేయలేదమ్మా. నేను ముగ్గురిని సమానంగా చూశాను. ఎవరిని గారాపంగా పెంచలేదు. తను ఎలాంటి బట్టలు వేసుకుంది, మేము ఎలాంటి బట్టలు వేసుకున్నాం. తను కాలేజీకి వెళ్తుందిగా, అందుకే వేసుకుంది. చేయండి. తను మన రేషన్ కార్డు కోసం, భూమి అమ్మడం కోసం చాలా సహాయం చేసింది. ఇప్పుడు ఏం చేయాలో ఆమెకి బాగా తెలుసు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగితే అసలు మాకేం తెలియదని చెప్పండి. అది హరి కాదని మీరు చెప్పండి. ఇది పితృదోషమే అయి ఉంటుంది. మన శాంతులు చేయించలేదు కదా. వాడు ఏం చదవాలంటున్నాడు? ఇంజనీరింగ్. అలాగైతే మీరు వాడిని కెనడా పంపించవచ్చు కదా బిఎస్ చదవటానికి. అది కూడా ఈక్వలెంట్ టు ఇంజనీరింగే. మీరేమనుకుంటున్నారు? అలాగే జైతో చెప్పి కావలసిన ఏర్పాట్లు చేయండి. వాడితో కలిసి వాన్కోర్లో ఉండొచ్చు, కానీ కొంచెం మార్కులు బాగా తీయాలి. హరి బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అప్పుడే వాడు శాట్ ఎగ్జామ్ రాయగలడు.
దీప వీడియో చేసింది, అది ఇంటర్నెట్లో వచ్చింది. వీడియోనా? ఏం వీడియో? అదేనండి, పెళ్లి గిల్లి ఏం కాలేదు, ఓ కాలేజీలో ఒక అబ్బాయితో. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అమ్మా? తన లోపలుందా? అవును. రా. సరే వదిలేసి, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు జాగ్రత్తగా ఉండొద్దా? తనెప్పుడు జాగ్రత్తగానే ఉంటుందండి. ఆడుకునేటప్పుడు జాగ్రత్తగానే ఉంటుంది, కాలేజ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగానే ఉంటుంది. ఆ వీడియో ఇంకా ఇంటర్నెట్లోనే ఉందా? హరి వాళ్ళ పేరెంట్స్ దాన్ని తీసేస్తామని చెప్పారు. నాకు తెలీదు. మీ కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు రేపు చెప్తానన్నారు. దీన్ని ఇంకా కాలేజీకి రానివ్వరు. కాలేజ్లో ఏం జరిగినా ముందు నువ్వు నాకు చెప్పు. ఈ సంగతి చుట్టాలకి తెలిస్తే ఏమవుతుంది, అందుకే ఎవరికి చూపించొద్దు అని చెప్పాం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, చాలా టెన్షన్గా ఉంది. అదంతా సరే అయిపోతుంది, లేకండి చూసుకుందాంలేండి, బాధపడదు. ఇంకా 24 అవర్స్ లోపల ఇంటర్నెట్ నుంచి వీడియో తీసేస్తారు. వీడియో ఎవరు లీక్ చేశారో ఏమైనా తెలిసిందా? మనం కేసు వేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్తో ప్రెషర్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కనిపెడతారు, లేకపోతే ఏ పని అవ్వదు. అందుకే నేను వాడిని కెనడా పంపించమంటున్నా. శాట్కి కావాల్సిన విషయాలని జైన్ని సెండ్ చేయమని చెప్తాను. ఏమైంది? ఏం లేదు, వాడిది పూర్ స్కోర్. ఈ మార్కులు ఏవి సరిపోవు. ప్రతిసారి 70-75 తెచ్చుకుంటున్నాడుగా. ఆ మార్కులు సరిపోవు. మ్యాథ్స్లో మాత్రం 90 వచ్చాయి. ట్యూషన్కి వెళ్ళటం లేదా? మ్యాథ్స్కి మాత్రమే ట్యూషన్కి వెళ్తున్నాడు, మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇక మీద పంపాలి. నేను జై దగ్గర చెప్పి ట్యూషన్కి అంతా అరేంజ్ చేస్తాను. ఇటువంటి పరిస్థితులు కాలేజీకి వెళ్లకుండా ఉంటేనే మంచిది. వాడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు? ఇంత జరిగిన తర్వాత వాడు కాలేజీకి వెళ్ళడం మంచిదంటావా? సార్, కాలేజ్ మొత్తం నోటీస్ని సర్క్యులేట్ చేశాం సార్. స్టూడెంట్స్ ఎవరూ మొబైల్ ఫోన్స్ని కాలేజ్కి తీసుకురాకూడదు. అంతేకాకుండా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్లో డిస్కస్ చేయకూడదని చెప్పాం. ఒకవేళ ఎవరైనా అలా పట్టుబడితే 1 వారం వాళ్ళని కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తాం. అంతేకాకుండా మన స్టాఫ్ అందరూ వాట్సాప్ గ్రూప్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు మేము తీసుకున్న యాక్షన్ ఇదే సార్. సో మీరే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి సార్. మీరు ఆ సిచ్యువేషన్లో గనక ఉంటే ఏ నిర్ణయం తీసుకునేవారు? ఐ డోంట్ నో. అందుకే కదా ఈ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసాం. సార్, మా పక్కన ఉన్న నైబర్స్ అడ్మిషన్ గురించి ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు సార్. సో ఇప్పుడు మన కాలేజ్ గురించి ఏదేదో వార్తలు వస్తున్నాయి అంటున్నారు సార్. దట్ వాస్ ఈ న్యూస్ వైరల్గా స్ప్రెడ్ అయింది సార్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం చాలామంది వచ్చారు, కానీ ఈ ఇయర్ కాస్త డౌటే సార్. సార్, దీప ఈ కాలేజీలో బెస్ట్ అథ్లెట్. ఈ సంవత్సరం నేషనల్ గేమ్స్కి అండర్-18 వాలీబాల్ టీంలో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది సార్. సార్, హరి ఈస్ ఆల్సో ఎ వెరీ డిసిప్లిన్ బాయ్ సార్. ఇన్ఫ్యాక్ట్ ఒక్క క్లాస్ కూడా మిస్ చేయడు సార్. హీఈస్ వెరీ గుడ్ అట్ మ్యాథమెటిక్స్. వాడు క్యాల్కులస్ అంతా చాలా బాగా సాల్వ్ చేస్తాడు. ఐ డోంట్ లైక్ హిస్. కానీ మిగతా సబ్జెక్ట్స్లో ఎలా అతను? హీఈస్ టాప్ 10 ఇన్ ద అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. ఐ థింక్ ఇట్స్ నాట్ సో రెలవెంట్ సార్. నాకు అనిపిస్తోంది స్టూడెంట్స్కి మనం స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి అని. దీపని ఖచ్చితంగా ఎక్స్పెల్ చేసే తీరాలి. హరి మేడం, ఐ థింక్ ఇట్స్ లేదు, ఇది ఎలా స్ట్రాంగ్ మెసేజ్ అవుతుంది? దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. మరి దీప 55% స్కోర్ చేసింది, అతను 80% వరకు తీసాడు సార్. అది మాత్రమే కాదు, దీప షీస్ ఎ బిగ్ ట్రబుల్ మేకర్ సార్. లాస్ట్ ఇయర్ తన క్లాస్మేట్స్ ఇద్దరిని కొట్టి వాళ్ళకి బ్లీడింగ్ అయ్యి తను 2 days సస్పెండ్ అయింది. అంతేకాదు సార్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో వేరే కాలేజ్ అమ్మాయిలతో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకుంది. దేర్ ఇస్ ఆల్సో కంప్లైంట్ వాస్ రిజిస్టర్డ్ అట్ ద యూత్ డిపార్ట్మెంట్. ఈ విషయం మీకు తెలుసు కదా సార్? సార్, అంతేకాదు సార్,
లాస్ట్ మంత్ బాత్రూమ్ గోడల మీద చండాలంగా రాసింది. నేనే స్వయంగా తన్ని పట్టుకున్నాను. ఏమని రాసింది? మీకు చూపిస్తాను. ఫకాట్ పిఎస్ కాలేజ్. చూడండి, ఫకాట్ పిఎస్ కాలేజ్. ఇది బ్యాడ్ వర్డ్ ఎలా అవుతుంది మేడం? ఫక్ బ్యాడ్ వర్డ్ కాదా? తను ఫక్కాట్ అని రాసిందిగా. ఇవన్నీ మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇట్స్ ఓకే, ఐ హ్యాండిల్డ్ ఇట్ ఇన్ మై ఓన్ వే. ఇండిపెండెన్స్ డే స్టేజ్ ప్రోగ్రాంలో డెకరేట్ చేయమని తనకి పనిష్మెంట్ ఇచ్చాను. అది కాదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఇక హరిని ఎక్స్పెల్ చేయడానికి ఎవరెవరు ఓటు వేస్తున్నారు? జస్ట్ విల్ గో ఫర్ ఎ ఓట్. దీపాని ఎక్స్పెల్ చేయాలనుకుంటున్న వాళ్ళు? అయితే మన కమిటీ డిసిషన్ క్లియర్గా ఉంది. క్లియర్ సార్. మనం దీపాని ఎక్స్పెల్ చేసేద్దాం. షూర్. హరిని మళ్ళీ చేర్చుకుందాం. ఓకే సార్, దీపా క్యాస్ట్ ఎందుకు? మీకు దీపా క్యాస్ట్ ఏంటో తెలుసా? సార్, నా ఫుల్ కెరియర్లో ఇంత ఇండిసిప్లిన్ గా ఎవరిని చూడలేదు సార్. షెడ్యూల్ క్యాస్ట్. మరి హరి సంగతి ఏంటి? అవును, అతను బ్రాహ్మణ్ అనుకుంటా. వాళ్ళ అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేది సంధ్యావందనం పూజలు అని చేస్తుంటాడని. అతను బ్రాహ్మణే. ఎస్ సార్. కానీ క్యాస్ట్ని బట్టి మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోలేదుగా. బట్ పీపుల్ విల్ సే దళిత్ గర్ల్ని మాత్రం ఎక్స్పెల్ చేసి బ్రాహ్మణ్ బాయ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్తారు కదా సార్. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో నిర్ణయం తీసుకుందాం. ఐ డోంట్ నో సార్. ఐ థింక్ ఇద్దరికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మంచిదనుకుంటాను సార్. మనం పేరెంట్స్కి ఏదైనా సమాధానం చెప్పాలిగా. ఏం చెప్పాలి? వాట్ డు వి ఆన్సర్ ది పేరెంట్స్? సార్, ఈ డిసిషన్ గురించి తీసుకునేటప్పుడు క్యాస్ట్ గురించి అసలు మాట్లాడలేదు. మనం ఆ నిర్ణయాన్ని మార్చుకోకూడదు. కానీ కొందరు మనసుల్లో ఉంది సార్. ఎవరు మనసులో? ఇప్పుడు దీపాన్ని ఎక్స్పెల్ చేద్దామని ఓట్లు వేశారు కదా, వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అయితే మన కమిటీ డిసిషన్ క్లియర్గా ఉంది. 4:1 అంతేగా? అయితే హరి గురించి ఏంటి సార్? అది ఇప్పుడు అవసరమా? సార్, మీరు ఇద్దరిని ఎక్స్పెల్ చేయాలని అన్నారు కదా, ఎందుకు మీరు మనసు మార్చుకున్నారు? మేడం, ఇక్కడ మీరంతా బ్రాహ్మిన్స్, నేను ఒకటినే ఓబీసీ. అంటే ఈ కమిటీ బ్యాలెన్స్డ్గా ఉందా అని. అబ్దుల్ సార్, ఐఎమ్ నాట్. నేను కూడా బ్రాహ్మణ్ కాదు. నేనొక్కదాన్నే బ్రాహ్మణ్. ఎందుకంటే మీరంతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, నేను ఒకటినే ఓబీసీ. నేను ముస్లిమ్స్లో ఓబీసీ. సార్, మీరు బోర్డు వాళ్ళ దగ్గర దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా తీసుకుంటే. దాని గురించి అనవసరం. మనం డిసిషన్ తీసుకోవడానికి ఒక కమిటీ ఫామ్ చేసాం. సార్, దీప పోయిన సంవత్సరం డిస్ట్రిక్ట్ లెవెల్లో 5 మెడల్స్, స్టేట్ లెవెల్లో 3 మెడల్స్ గెలిచింది సార్. మీరు కూడా తన్ని పిలిచి అప్రిషియేట్ చేశారు సార్. తప్పకుండా తను మన కాలేజ్కి మంచి పేరు తెస్తుంది సార్. మంచి పేరే తీసుకొచ్చిందిలే, చూస్తున్నారుగా. కాస్త నా ఫోన్ ఇవ్వండి. ఆమెకి 10th లో వచ్చిన మార్క్స్ కోసం కాదు మనం సీట్ ఇచ్చింది. వి గేవ్ హర్ ఎ సీట్ బేస్డ్ ఆన్ హర్ స్పోర్ట్స్ కోటా. అంతేకాకుండా ఆమెకి 70% ఫీజు తగ్గించాం. అందువల్లే వాళ్ళు ఫీజు కట్టగలుగుతున్నారు. పేరెంట్స్ ఎందుకని వాళ్ళ పిల్లల్ని ఈ కాలేజీకి పంపిస్తున్నారు? చదువుకుని డిగ్రీ పొందడానికి, ఇలా ఆడుకొని పాడవడానికి కాదు. కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇతనొక్కడనే క్లాసెస్ అటెండ్ చేయడానికి అనుమతిస్తున్నాం.
కానీ అది ఒక షరతు మీద. ఈవెన్ ద స్లైటెస్ట్ మిస్టేక్ హీ డస్, వీ విల్ బి ఫోర్స్ టు ఎక్స్పెల్ హిమ్ ఫ్రమ్ ద కాలేజ్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్ సార్. ఆ అమ్మాయి దీప సంగతి ఏంటి? లేదు, ఆ అమ్మాయి గురించి నువ్వేం బాధపడద్దు. ఒక నిమిషం సార్. వాడు కాలేజ్కే వచ్చి క్లాసెస్ అటెండ్ అవ్వాలా సార్? వాడు ల్యాబ్కి వెళ్ళి లైబ్రరీలో చదువుకుని డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాయొచ్చుగా. డోంట్ యూ వాంట్ హిమ్ ఇన్ ద కాలేజ్? అమ్మా, నేను ఇంట్లో ఖాళీగా కూర్చోలేను. మీరే క్లియర్గా డిసైడ్ చేసి మాతో చెప్పాలి తను కాలేజ్కి వస్తాడా లేదా అని. ఒక్క నిమిషం సార్, మాట్లాడి చెప్తాను. స్టూడెంట్స్ అందరూ ర్యాగింగ్ చేస్తారు, నిన్ను ఏడిపిస్తారు. అదిగాక చాలామంది నీ వీడియో చూశారు. నువ్వు ట్యూషన్కి వెళ్ళు. ల్యాబ్కు రావటానికి ఎగ్జామ్స్ రాయటానికి అలౌ చేశారు కదా. ఎగ్జామ్స్ మీద శాట్ మీద కాన్సన్ట్రేషన్ చేయి చాలు. నాకు ఎస్ఐటి చదవడం ఇష్టం లేదు. అంటే అంటే కెనడాకి వెళ్ళడం ఇష్టం లేదమ్మా. మరైతే ఏం చేస్తావు? ఇక్కడే ఇంజనీరింగ్ చేస్తావా? ఈ ఇంజనీరింగ్ కూడా ఇష్టం లేదమ్మా. మరైతే ఏం చేస్తావురా? వాడు కలకత్తాలో బీసైడ్ చదువుతాడంట. అదేంటది? స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్సా? ఐ వాంట్ టు గెట్ ఇన్ టు స్పోర్ట్స్ స్టాటిస్టిక్స్. నాకు ఐపీఎల్లో, క్రికెట్ క్లబ్స్లో, న్యూస్ ఛానల్స్లో ఈజీగా జాబ్ వస్తుంది. ఐ జస్ట్ నీడ్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. ఇదంతా ఆ అమ్మాయి కోసం చేస్తున్నాడా? నువ్వు కాలేజీకి వెళ్తానని చెప్పడం ఆ అమ్మాయిని కలిసి మాట్లాడడానికే కదూ? నిజమేనా చెప్పు. నువ్వు ట్యూషన్కి వెళ్ళి ల్యాబ్కు వెళ్ళి ఎగ్జామ్స్కి మాత్రం అటెండ్ అయితే చాలని నేను అనుకుంటున్నాను. నువ్వే నిర్ణయించుకో, నీ ఇష్టమే. బీసాట్ చేయడానికి నీకేమేం కావాలో అవన్నీ నేను అరేంజ్ చేస్తాను. రష్యన్ కొన్ని బుక్స్ జేతో చెప్పి పంపించమని చెప్పండి. సరే, నేను ఏర్పాటు చేస్తాను. ఏం డిసైడ్ చేశారు? సార్, ల్యాబ్స్ ఇంకా ఎగ్జామ్స్ అటెండ్ చేస్తాను సార్. అలాగే ప్రైవేట్ ట్యూషన్ కూడా జాయిన్ అవుతాను. మా కమిటీలో ఉన్నవాళ్ళమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. అంటే టీచర్లందరూ కలిసి ఈ విషయం మీద చర్చించడం జరిగింది. మేము తనని కాలేజీ నుండి ఎక్స్పెల్ చేస్తున్నాం. అంటే ఈ అమ్మాయిని కాలేజ్ నుంచి పంపించేస్తున్నాం. ఈ అమ్మాయి ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎగ్జామ్స్లో ఏం ప్రాబ్లం లేదు. అలాగే ల్యాబ్ కూడా అటెండ్ చేయొచ్చు. కానీ ల్యాబ్లో గైడ్ చేయడానికి ఎవరు ఉండరు. సార్ ప్లీజ్ సార్, నాకు ఒక చివరి అవకాశం ఇవ్వండి. వాలీబాల్ నేషనల్స్ కి సెలెక్ట్ అవ్వకపోతే నన్ను బయటికి పంపించండి. సెలెక్ట్ అవ్వకపోతే నేను ఇంజనీరింగ్ కూడా చదవను సార్, ప్లీజ్ సార్. ఇదంతా ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం? ఆ పని చేయక ముందు ఆలోచించుండాలి. మీరేం చెప్పినా నేను చేస్తాను సార్. మా అమ్మ ట్యూషన్ ఫీజు కట్టలేదు సార్, ప్లీజ్ సార్. దానికి మీ అమ్మ రుణం తీర్చుకునే విధానం ఇదేనా? అది కాదు, ఆగండి. నువ్వు చేసిన తప్పు క్షమించడానికి. సార్ వాడి ఫ్రెండ్స్ కి చూపించాను, నేనేం చేయలేదు. సార్ వాడి చేసిన తప్పు కూడా ఎందుకు నా మీద మోపుతున్నారు? వాడికే కదా పనిష్మెంట్ ఇవ్వాలి. మేము డిసైడ్ చేస్తాం. సార్ అతన్ని మీరు ఏం చేస్తారు సార్? దానికి నీకు సంబంధం లేదు. సార్ నాకు సంబంధం లేకపోతే వేరెవరు? చాలు, ఇట్స్ ఎనఫ్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు.
ఇది ఫస్ట్ టైం కాదు, దానికి 2 సార్లు పనిష్మెంట్ ఇచ్చాం. మీతో దాని గురించి ఏమైనా చెప్పిందా? లేదు మేడం. ప్లీజ్ సార్. నో సార్ ప్లీజ్ సార్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. మ్యామ్ నన్ను అనవసరంగా పనిష్ చేస్తున్నారు మ్యామ్. సార్ మా ఆయన చిన్నమ్మాయి బాగా చదువుకోవాలని కోరుకున్నారు సార్. మీరు ఇలా చేస్తే దాని బతుకు నాశనం అయ్యి ఆయన ఆత్మకి శాంతి కలగదు సార్. దీపా నువ్వు కానీ కాలేజీలో ఉండుంటే తప్పకుండా నేషనల్స్కి సెలెక్ట్ అయ్యేదానివి. సార్ హరిని వాళ్ళు ఏం చేశారు? హరి కాలేజ్లోనే ఉంటాడు. కాలేజ్ కమిటీలో నేను ఒక్కడిని మాత్రమే ఓబీసీ. సార్ వాళ్ళు ఈ విధంగా చేస్తుంది మా క్యాస్ట్ కోసమేనా? చెప్పండి సార్, మా ముఖాల్ని చూసి మా కులాన్ని చూసి ఇలా చేస్తున్నారా? సార్ మీరే వాళ్ళతోటి మాట్లాడి మా అమ్మాయిని ఎలాగలా మళ్ళీ కాలేజీలో చేర్చుకోండి సార్. నేను ఇప్పుడు ట్యూషన్లు చేర్పిస్తే తర్వాత వెళ్ళి ఎగ్జామ్ రాయగలవా? నేను వాలీబాల్ నేషనల్స్కి వెళ్ళకపోతే నాకు ఇంజనీరింగ్ సీట్ రాదు. ఎందుకంటే నాకు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి వాళ్ళు నాకు సీట్ ఇవ్వరు. కాలేజ్ వాళ్ళతో మీరు ఏమన్నా మాట్లాడి మళ్ళీ నన్ను కాలేజ్లో చేర్చుకోమని చెప్పొచ్చు కదా అంటే. ముందు ఈ కాయగూరలు కొయ్యి. నో నేను ఒప్పుకోను. షీ వాస్ నాట్ ఎక్స్పెల్డ్ బికాస్ ఆఫ్ హర్ క్యాస్ట్. సార్ మరి ఆ అబ్బాయిని ఎక్స్పెల్ చేయకుండా ఈ అమ్మాయిని మాత్రమే ఎక్స్పెల్ చేశారు. కమిటీలో ఒకే ఒక్కరే ఓబీసీ ఉన్నారు, ఎందుకు? కమిటీలో the committee was not to discuss about the caste. We formed the committee to discuss about the merits. సార్ ఆ అమ్మాయి కూడా నేషనల్స్ లో సెలెక్ట్ అవుతుంది సార్. ఈ కాలేజ్ లో బెస్ట్ అథ్లెట్ సార్. ఇదంతా మెరిట్ కాదా? తన్ని ఎక్స్పెల్ చేయడానికి ఇది మాత్రమే కారణం కాదు. తన పాస్ట్ బిహేవియర్ ని కన్సిడర్ చేసే ఈ డిసిషన్ తీసుకున్నాం. నువ్వు కాలేజ్ ల్యాబ్ లో 2 అమ్మాయిల్ని గాయపడేలా కొట్టావా? కానీ దానికి దీనికి సంబంధం ఏంటి? నన్ను ఓ క్రిమినల్ కి సపోర్ట్ చేసేదానిలాగా చూస్తున్నారు అందరూ. అంటే నేను స్లమ్ నుంచి వచ్చానని వాళ్ళు నన్ను ఎగతాళి చేశారు. నేను ప్రిన్సిపల్ సార్కి చెప్పినా ఆయన యాక్షన్ తీసుకోలేదు. దానికి బదులుగా నాకే పనిష్మెంట్ ఇచ్చారు. నువ్వు టాయిలెట్ వాల్ మీద ఫకాట్ పిఎస్ కాలేజ్ అని రాసావా? లేదా ఆంటీ, అందులో ఫక్ పిఎస్ కాలేజ్ అని రాసుంటే దాంట్లో ఆర్ట్ అని యాడ్ చేశాను. ఎందుకు? ఓకే, అది కాదు సార్. ఆ అమ్మాయిని స్లమ్ అది ఇదిని అబ్యూస్ చేస్తూ ఉంటే తనొచ్చి కంప్లైంట్ చేసిందట, కానీ మీరు ఏ యాక్షన్ తీసుకోలేదట. అదొదిలేండి, కనీసం ఆ అమ్మాయిల్ని వార్న్ చేయలేదు మీరు. ఐ డోంట్ రిమెంబర్ ద డీటెయిల్స్. ఒకవేళ తను నాతో చెప్పుంటే, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. ఆ తర్వాత ఆల్రెడీ అది రాసున్నారంట బాత్రూంలో, అందులో తను ఆర్ట్ అని చేర్చిందట. దానికేంటి అర్థం? ఎవరికి తెలుసు, పిల్లలు ఏదో అలా రాసుంటారు. ఇలా చూడండి సార్, ఇప్పటికే ఆ అమ్మాయి ఇంట్లో చాలా సమస్యలున్నాయి. ఇది తన భవిష్యత్తు. దయచేసి తన్ని మళ్ళీ కాలేజీలోకి తీసుకోండి, లేదంటే నేను కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరు గనక నా పొజిషన్లో ఉండుంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తారు? జస్ట్ గివ్ us a couple of days. We will revert back to you. వీళ్ళ టీచింగ్ ఎంత బాగుంటుంది, ఏ ప్రాబ్లం. అలాగే ఏమంటా? నమస్తే సార్. నమస్కారం. వీడే మా అబ్బాయి. నమస్కారం. చూడండి, మధ్యలో వచ్చిన వాళ్ళని మేము చేర్చుకోం. యాక్చువల్గా సగం పాఠాలు చెప్పడం పూర్తయింది.
మీ అబ్బాయి రిక్వెస్ట్ చేసినందుకే నేను ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ సార్. రేపటి నుంచే రావచ్చా సార్? అబ్బాయిని చేర్చుకోవాలని నాకు ఆశే. ఇక్కడి నుంచి చాలా మంది కాలేజీలకు వెళ్తున్నారు. ఆ వీడియో గురించి కూడా మాట్లాడుతున్నారు. సో మేము చేర్చుకోలేదు. సార్ వీడు సైలెంట్ గా ఉంటాడు, లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు. మీ అమౌంట్ ని ఆల్రెడీ రిటర్న్ చేశాను. ఆ వీడియోలో చూస్తున్న వీడియోగా అవును నాకు గుర్తుంది. కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ లో చేరండి, ట్రై చేస్తే దొరకచ్చు. సార్ ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది. ఇది మిడిల్ ఆఫ్ ది ఇయర్ అవ్వడం వల్ల ఎవరు ట్యూషన్లు చేర్చుకోవడం లేదు. ఆ విషయం తెలుసుకుంటేనే దిగులుగా ఉంది. వాడు రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చా? రేపు 12 గంటలకి మీటింగా? ఎందుకు తెలుసుకోవచ్చా? ఓకే. రేపు 12 గంటలకి మనల్ని కాలేజీకి రమ్మని చెప్పారు. అంతా సెటిల్ అవుతుంది అనుకుంటున్నా. నువ్వు మళ్ళీ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. నువ్వు దేనికి దిగులు పడకో, శ్రద్ధగా చదువుకో చాలు. జేఈ బుక్స్ అన్ని పంపించాడు. ఇంకేమైనా కావాలంటే నాతో చెప్పు. ఫోన్లో డేటా వేశాను. కొన్ని రోజుల పాటు ఆ అమ్మాయికి దూరంగా ఉంటే నీకే మంచిది. వాడు రూమ్లో కూర్చుని ఏడుస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావే నువ్వు? ఇంకా 9 కూడా అవ్వలేదు. నాకు ఇప్పుడు పీరియడ్ టైం, వెళ్ళి ప్యాడ్స్ కొనుక్కోవాలి. ప్యాడ్ కావాలంటే నేను ఇస్తాను. కిందన్న ఆ సంచిలా ఇవ్వు. ఇదిగో ప్యాడా ఇది? గుడ్డ. అమ్మా నేను ఇదే యూజ్ చేస్తున్నావు. మీరు ఆల్రెడీ యూజ్ చేసింది. 6 నెలలు కూడా ఇంకా యూజ్ చేయలేదు. అయినా అది యూజ్ చేసిందే కదా. నేను ఉతికేశాను. అయితే ఏంటక్క? దానికి చెప్పమ్మా. చూడమ్మా, మధ్యాహ్నం స్కూల్కి రా. నీ స్కూల్కి ఎందుకు? మాస్టారు నీతో మాట్లాడాలన్నారు. ఆయనతో నేనేం మాట్లాడతానమ్మా? నువ్వు అమ్మతో పాటు పనికి వెళ్ళావనుకో, అమ్మకి కొంచెం సాయంగా ఉంటుంది. నువ్వు కావాలంటే వెళ్ళి పని చేయి, నేను చేయలేను. నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? అవునవును, నేను కూడా కూరగాయలు తీసుకోవాలి. నీళ్ళు తీసుకురా. నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఒకసారి పిలువు. సరేనా? నేను కూడా వస్తాను. వాడు రాలేదు, ఆడుకునే దానికి నీళ్ళు లేవు. నువ్వు ఇక్కడే ఉండు, మీరు లోపలికి వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి. This last week has been very difficult time in my life. అందుకని we cannot let go this issue unpunished. అంతా కరెక్ట్గానే ఉందిగా. సడన్గా ఈ చేంజ్ ఏంటి? నాకేమీ అర్థం కాలేదు. మీరు కాస్త వివరంగా చెప్తారా? So
కమిటీ మీటింగ్ అన్నది జరిగింది. కమిటీ మీటింగ్ ఫస్ట్ టైం జరిగింది కదా సార్, మళ్ళీ మీటింగ్ ఎందుకు? లేదు, అయ్యింది. వి మెట్ అగైన్ అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ థ్రెడ్బేర్. నౌ అన్నిటినీ డీటెయిల్డ్గా డిస్కస్ చేసి ముగించేసాం. అఫ్ కోర్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. అండ్ కమిటీ డిసిషన్ ప్రకారం we have decided to expel both the students. No. మీరు అలాంటి నిర్ణయం తీసుకోకూడదు సార్. ఫస్ట్ మీటింగ్ లో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? అది మా డ్యూటీ సార్. ఫస్ట్ మీటింగ్ లో అలాగే చెప్పాం, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు కమిటీలో మళ్ళీ మాట్లాడాం. వాళ్ళే చెప్పారుగా, వాడేదో తెలియక తప్పు చేశాడు. వాడు చాలా మంచి అబ్బాయి. ఇలాంటి సంఘటన వల్ల వాడు మానసికంగా చాలా కుంగిపోతున్నాడు. వాడిని ఏం చెయ్యొద్దు. మీ నిర్ణయాన్ని కాస్త మార్చుకోండి. వాడు బాధతో They will be ఏడుస్తున్నాడు. allowed to take the exam. అలాగే ల్యాబ్ అటెండ్ చేయొచ్చు. లేదు నో. See, what they have done is not a small mistake. ఆ అమ్మాయిని శిక్షించడానికి ఇద్దరిని ఎక్స్పెల్ చేస్తారా? This is not a small incident. ఈ సంవత్సరం మొత్తం ఫీజు నేను ఆల్రెడీ కట్టేశాను. మధ్యలో ట్యూషన్లో ఎవరు చేర్చుకుంటారు సార్? నిజంగా వీళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం వాడి జీవితాన్నే పాడు చేస్తుంది. ఇది చాలా అన్యాయం సార్. చూడండి, మీకు మేమేం ప్రామిస్ చేయలేదు. వి నెవర్ ప్రామిస్ యూ. అంతా చెప్పడం జరిగిందమ్మా. మరి చెప్పడానికి ఏం లేదు. తన క్లాసెస్ అటెండ్ చేయకపోతే వాలీబాల్ ఎలా ఆడుతుంది చెప్పండి? ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోండి. తను ముందుకు రావడం మీకు ఇష్టం లేదనుకుంటా. చూడండి మేడం, నేను దీనికి అస్సలు ఒప్పుకోను. చూడండి, మీరు మమ్మల్ని ఇలాగ బెదిరించలేరు. దిస్ ఇస్ ఏ కాలేజ్, దిస్ ఇస్ ఏ రెప్యూటెడ్ అవును మేడం, కానీ ఈ కాలేజ్ లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయా లేదా చెప్పండి. ఏంటి సరిగ్గా చెప్పానా? కానీ అవన్నీ వదిలేసి మీరు ఎందుకని ఈ అమ్మాయిని మాత్రమే పనిష్ చేస్తున్నారు? దీనికి కారణం కులమే కదా? No. Please don't talk about the caste here. క్యాస్ట్ కి దీనికి సంబంధం లేదు. What they have done is unpardonable. కులానికి దీనికి ఏ సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అందరు ఇక్కడ నిలబడ్డారు? గో బ్యాక్ టు యువర్ క్లాసెస్. క్లాస్ లేకపోతే లైబ్రరీకి వెళ్ళండి. If I see anyone here for 30 seconds, you lose a week attendance. Go back to your classes. క్యాప్ తీ. క్యాప్ మాత్రం మర్చిపోలేదు, ఐడి కార్డు మర్చిపోయావా? సరే మేడం. నువ్వు ఎప్పుడు ఐడి కార్డు వేసుకోవా? గో రైట్ నౌ. నేనేం చేశాను మేడం? ఊరికే నుంచున్నాను ఇక్కడ. అవునా? దెన్ స్టే హియర్ అండ్ లూజ్ యువర్ 2 weeks attendance. సార్, అందరినీ పంపండి. Go back to your classes. All of you, go back to your classes. నా మెసేజ్లకి నువ్వు రిప్లై ఇవ్వలేదే. నా ఫోన్ ఈరోజే తిరిగిచ్చారు. దానికి డబ్బులు లేవు. ఫోన్ రీఛార్జ్ చేసుకో. వాళ్ళు మళ్ళీ నన్ను చేర్చుకుంటారనుకుంటున్నావా? తన్ని కాలేజీలో చేర్చుకోవడానికి కారణమే స్పోర్ట్స్ బాగా ఆడుతుందని. హై స్కూల్ కూడా మా స్కూల్లోనే చదివింది. మా బోర్డ్ ప్రెసిడెంట్ కూడా ఫీజు కన్సెషన్ ఇవ్వనని చెప్పారు. నేనే ఫైట్ చేసి ఫీజు కన్సెషన్ ఇప్పించాను. నౌ యు సేయింగ్ వి డోంట్ కేర్. మేడం, ఇప్పుడు దాన్ని తిరిగి కాలేజీలోకి తీసుకోవడం మంచిది. లేదంటే మేము కోర్టుకు వెళ్తాం. ఇదంతా దేనికి? వీళ్ళు మీకు ఆ వీడియో చూపించారా సార్? ఆ అమ్మాయి తల్లికి వీడియోని చూపించారు, వీళ్ళకి చూపించలేదు. ఏంటిదంతా? మేడం, వాళ్ళకి వీడియో చూపించకపోయినా వాళ్ళు విషయం ఏమిటో అర్థం చేసుకోగలరు. అందుకే దానికి క్యాస్ట్ కి సంబంధమేం లేదు. అలాంటి వీడియోస్ ని ఉంచుకోవడం అఫెన్స్, సీరియస్ అఫెన్స్. ఇక దాన్ని చూపించడం దానికన్నా సీరియస్ అఫెన్స్ అవుతుంది. ఇప్పుడేమంటా? నేనేం చేయలేను, కోర్టుకు వెళ్ళక తప్పదు. Please give us a few days time. ఇదెందుకు? నేను మెసేజ్ చేసాను, నీకు రాలేదా?
మొబైల్ రీఛార్జ్ చేసుకో. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. పర్లేదు, నీ దగ్గరే ఉంచుకో. మా ఆయన నీ వీడియో చూశారంట. ఆయన ఫ్రెండ్ ఎవరో చూపించారంట. ఆయన మీ ఇంటికి వెళ్ళొద్దన్నారు. ఈ రోజు అబద్ధం చెప్పే వచ్చాను. అమ్మ పిలిచినా నువ్వు రావా? నిన్న నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. డాక్టర్స్ ఏమో అది మైల్డ్ హార్ట్ అటాక్ అన్నారు. అంతేకాకుండా మా ఫ్యామిలీలో కూడా వీ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ ఇష్యూస్. ఇలాగే కంటిన్యూ అయితే నేను ఇంకా 2 సంవత్సరాల కన్నా బతకను. సార్, నేను ఒక్కదానే ఎలా ఈ విషయం హ్యాండిల్ చేస్తాను? ఇప్పుడు నేను కూడా రిజైన్ చేస్తే మనమిద్దరం లేకుండా ఈ కాలేజీని ఎలా రన్ చేస్తారో, అందువల్ల నేను అనుకుంటున్నా ఆ ఇద్దరు స్టూడెంట్స్ని అలో చేస్తారేమో. హలో హలో సార్, బద్రి హియర్. మన వైస్ ప్రిన్సిపల్ సీతా మేడం ఎక్కడున్నారు? హలో సార్. హలో మేడం, ఎలా ఉన్నారు? చెప్పండి బద్రి. రిగార్డింగ్ ది స్టూడెంట్స్ ఇష్యూ సార్, somehow it has taken a turn towards the caste of the girls, sir. And they are also threatening to drag us to the court. నేనేమనుకుంటున్నానంటే, if we allow both the students, we can solve the situation. ఇంతకు ముందు కొంతమంది పేరెంట్స్ ఈ వీడియో చూశారు. వాళ్ళందరికీ మనం ఎటువంటి సమాధానం చెప్పాలి? లేదు సార్, కొంతమంది అమ్మాయి క్యాస్ట్ గురించి ప్రాబ్లం చేస్తున్నారు. ఎవరు? ఒక లేడీ ఉంది. షీఈస్ ఎ లాయర్ అండ్ అన్ యాక్టివిస్ట్. అటువంటి లేడీని మన కాలేజీ వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకొని ఇచ్చారు? సార్, ఇట్స్ టూ లేట్ ఫర్ దట్. అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? I have spent my entire life in this college, sir. ఈ ఒక్క ఇష్యూ వల్ల నేను చాలా ఇబ్బందులకు గురయ్యాను. దీనివల్ల నా హెల్త్ కూడా పాడైంది సార్. నా చివరి జీవితం నా ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నాను సార్. రిజైన్ చేస్తారా ఏంటి? రిటైర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లోనా? చాలా స్ట్రెస్కి గురయ్యాను సార్. ఐఎమ్ అనేబుల్ టు హ్యాండిల్ దిస్ స్ట్రెస్. సార్, నేను వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ నుంచి రిజైన్ చేయాలని అనుకుంటున్నాను సార్. అఫ్ కోర్స్ ఐ విల్ కంటిన్యూ టు టీచ్. అలాగే, నేను కూడా మిగతా బోర్డు మెంబర్స్తో మాట్లాడుతూ ఉన్నాను. మీరు కూడా చేతనైనంత వరకు చేశారని, సరిగ్గా హ్యాండిల్ చేయలేదని చెప్తున్నారు. సరే, పర్వాలేదు. వాళ్ళ నిర్ణయం ఏంటో తెలుసుకొని మీకు నేను చెప్తాను. హలో, చెప్పండి మేడం. సార్, ఐ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ సార్. స్టూడెంట్స్ కి పనిష్మెంట్ ఇవ్వకూడదని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు, వీ షుడ్. ఐ విల్ స్టాండ్ బై ఇట్. ఓకే, నేను కమిటీతో మాట్లాడతాను. మనం నెక్స్ట్ మీటింగ్ లో అపాయింట్మెంట్ అఫీషియల్ గా చేద్దాం. థ్యాంక్ యూ సార్. రండి, కూర్చోండి. బద్రీనాథ్ గారు ఆయన రిజైన్ చేశారు, అందుకని ఆయన లీవ్లో ఉన్నారు. మా డిసిషన్ మారలేదు. ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇదిగోండి, ఈ డిస్మిసల్ లెటర్స్లో సైన్ చేయండి. మీరు కూడా.
ఇప్పుడు మీరు తనకి ఎగ్జామ్కి ఇంకా ల్యాబ్కి అవకాశం ఇచ్చారు కదా, అలాగే వాలీబాల్ ప్రాక్టీస్ కూడా ఏదైనా అవకాశం ఇస్తే నేను తన ట్యూషన్ని అరేంజ్ చేస్తాను. ఇది ఎక్స్పర్టే ఇంజెక్షన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి మీరు క్యాంపస్ లోపలికి రాకూడదు. అంతేకాకుండా గేట్ దగ్గర కానిస్టేబుల్ ఎప్పుడూ ఉంటారు. ఆ అమ్మాయి మాట్లాడాలనుకుంటే తన మదర్తో కలిసి రావచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీరు మీట్ అవ్వకూడదు. నో ఇట్స్ ఓకే, యూ కెన్ గో. లోపల ఏం జరిగింది? అది ప్లీజ్ బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. అది కోర్ట్ నుంచి ఇంజెక్షన్ తీసుకొచ్చారు, సో నేను ఇకపై ఈ క్యాంపస్ లోపలికి రాలేను. లాస్ట్ 2 times కమిటీ మీటింగ్ జరగలేదు. వాళ్ళిద్దరే అంతా డిసైడ్ చేస్తున్నారు. ఈ విషయం ఇంతేనా? మీరు ఏమైనా చేయగలరా? వాళ్ళు కమిటీలో కులం గురించి ఏదైనా మాట్లాడారా? ఏంటి, ఏం మాట్లాడారు? తనకి డిసిప్లిన్ లేదంట. డిసిప్లిన్ లేదా? ఎవరికి? అదే దీపా రికార్డ్స్ అన్ని చెక్ చేశారు. ఆ తర్వాత తను షెడ్యూల్ కాస్ట్ అని తెలుసుకున్నారు. దానికే డిసిప్లిన్ లేదన్నారా? అక్క, ప్రిన్సిపాల్తో నేను మాట్లాడొచ్చా? ఏం మాట్లాడతారు? మేము ఆమెతో దీపని మళ్ళీ కాలేజీలో చేర్చుకోమని చెప్తాం. అదంతా వద్దు, నేనే ఏదైనా ఆలోచిస్తాను. ఇక్కడ సంతకం పెట్టు. అంటే ఇందులో హరి వాళ్ళ పేరెంట్స్ నేమ్ కూడా రాశారు. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా? లేదంటే వాళ్ళు ఏం చేయలేదు. అది కాదు, వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నకి ఆ వీడియో చూపించకుండా మీ అమ్మకి మాత్రమే చూపించి ఆ తర్వాత కాలేజ్ నుంచి నిన్ను మాత్రమే ఎక్స్పెల్ చేశారు. అతను ఎందుకు చేయలేదు? హరి ఏం మాట్లాడలేదు అంటే. వాడి పేరు తీసేయండి ప్లీజ్ అంటే. వాడు చాలా మంచి అబ్బాయి. మీరిద్దరూ మైనర్స్, నువ్వు షెడ్యూల్డ్ కాస్ట్. నువ్వు ఇక్కడ వేసిన కేస్ అంటే మనం ఇక్కడ వేసిన కేస్ SC ST అట్రాసిటీస్ కేస్. అందులో వాళ్ళ అమ్మా నాన్నల పేర్లొచ్చి అతని పేరు రాలేదంటే కేస్ వీక్ అయిపోతుంది. వీడియో రిలీజ్ చేసింది అతనే కదా? అందులో నా తప్పు కూడా ఉంది, నేను అందులో భాగమేగా. అంటే సార్ ఒక నిమిషం. ఎలా? నీ తప్పేముంది? అంటే మండే వాలీబాల్ ఆడేంత వరకు ఫోన్ నా దగ్గరే ఉంది, నా బ్యాగ్ లోనే ఉంది. నా ఫోన్ లోంచి ఎవరైనా తీసుకొని ఉండొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, వీడియో ఫోన్ లోనే ఉందా? ఇప్పుడు అది లేదా అంటే. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. మండే ప్రిన్సిపల్ ఆఫీస్ లో అది డిలీట్ చేసేసాను. సరే, నువ్వు పని చేయి. హరి పేరుని కంప్లైంట్ లిస్ట్ నుంచి నేను తీసేస్తాను. కానీ నువ్వు ఎవరేం అడిగినా అసలు ఏ విషయం నోరు తెరిచి చెప్పకు. ఎవరైనా అడిగితే సాటర్డేనే నేను ఈ వీడియో డిలీట్ చేశానని చెప్పేసే, సరేనా? ఆ తర్వాత కోర్టుకు వచ్చేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు ప్లీజ్. కాలేజీకి పోలీసులు వచ్చారు అబ్దుల్ని స్టూడెంట్స్ ని విచారించడానికి. మీకు తెలుసా? మీరు మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేశారా? మీరు ఫోన్ ఆపండి. దయచేసి ఫోన్లన్నీ. మనం యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుందాం, ఇంటికి ఎవరు రారు. బద్రీ సార్కి చెప్పారా స్విచ్ ఆఫ్ చేయమన్నారా? కానీ మనం ఎందుకు చేయాలి? మనమేం చేయలేదు కదా. SC ST అట్రాసిటీ. కానీ ఆ లేడీ మీ అబ్బాయిని ఇరికించాలని చూస్తున్నారు. ఆ అమ్మాయి చెప్పిన తర్వాతే తన పేరుని అందులో నుంచి తీసేశారు. మేడం, ఆ అమ్మాయి ఇంతకుముందు మీకు ట్రబుల్ ఇచ్చిందని చెప్పారు కదా? షీఈస్ ఏ బిగ్ ట్రబుల్ మేకర్ ఆల్వేస్. కోర్టుకి కేసు వెళ్ళిందంటే మనం దీంతోనే డిఫెన్స్ మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. CC 230 2022 స్టేట్ వర్సెస్ సీతా N అండ్ అదర్స్. A1 సీతా N, A2 బద్రీనాథ్ స్వామి, A3 శ్రద్ధా సాయి, A4 కాంతప్ప, A5 ఆర్తిరావు అండ్ A6 దేవి ప్రసాద్. చెప్తారు. అసలు నిజమేమో ఎవరికి తెలుసు?
పీపీ గారు చార్జెస్ ఫైల్ చేశారా? A5 A6 డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. అక్యూస్లందరూ వచ్చారా? వచ్చారు. కాలేజ్ రిప్రజెంటెంట్ గా నేను వచ్చాను. ఇంకా A1 to A4 వరకు సీతాయన్, బద్రీనాథ్ స్వామి, శ్రద్ధా సాయి, కాంతప్ప యాంటీస్పెక్టరీ బెయిల్ ని రెగ్యులర్ బెయిల్ గా మార్చాలి. A5 A6 కి నేను రిప్రజెంట్ చేస్తాను. ఆర్తిరావు అండ్ దేవి ప్రసాద్ ఇంతకు ముందే వాళ్ళు బెయిల్ తీసుకున్నారు. మీరు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? మేడం, నేను విక్టిమ్ తరపున విక్టిమ్ ని రిప్రజెంట్ చేయడానికి ఇంకా పీపీకి అసెస్ట్ చేయడానికి కోర్టులో అప్లికేషన్ ఇస్తున్నాను. ఒక నిమిషం ఆగండి. ఎందుకు పీపీ గారికి అసెస్ట్ చేయాలి? మేడం, ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నేను విక్టిమ్ తో పాటే తర్వాత అది లోపల ఏం జరిగింది బయట ఏం జరిగింది అన్నది ఫుల్ క్లారిటీ ఉంది. అందువల్ల ఇప్పుడు దాంతో పాటు ఈ రోజు కాలేజ్ కి అగెనిస్ట్ గా ఒక సివిల్ సూట్ ఫైల్ చేశాము. అందులో కూడా నేను విక్టిమ్ తరపున రిప్రజెంట్ చేస్తున్నాను. దాని హియరింగ్ కూడా ఈ రోజే ఉంది, లిస్ట్ అయింది. మీకేంటి అబ్జెక్షన్? మేడం, వాళ్ళు మొదటి నుంచి కాలేజ్ అఫైర్స్ లో కలగజేసుకుంటున్నారు. తను ఎలా కాలేజీ టర్మ్స్ గురించి మాట్లాడుతున్నారు, అందుకని ఆమెకి వ్యతిరేకంగా ఎక్స్పార్టీ ఇంజెక్షన్ ని మేము డిస్ట్రిక్ట్ కోర్టు తీసుకుని వచ్చాం మేడం. దాని కాపీని ఒకసారి చెక్ చేయండి. ఇవ్వండి. సో అంతేకాకుండా ఆమెకి కాలేజీకి వ్యతిరేకంగా గ్రెడ్జ్ ఉంది. పర్మిట్ ఇచ్చారంటే కాలేజీ మీద నిందలు వేస్తారు. అందుకని వద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ఈ ఇంజెక్షన్ ఇచ్చింది కాలేజ్ లో ఎంటర్ అవ్వకూడదని, కోర్టులో ఎంటర్ కాకూడదని కాదు. మీ పేరేంటి? జెస్సీ. జెస్సీ ఈస్ పర్మిటెడ్ టు రిప్రజెంట్ ది విక్టిమ్ అండ్ అసెస్ ద పీపీ. ఒబ్లైజ్డ్ మ్యామ్. యువర్ ఆనర్, మా క్లయింట్ ని డిశ్చార్జ్ చేయమని చెప్పి మేము అప్లికేషన్ ఇచ్చాం. కాలేజీలో జరుగుతున్న డిస్కషన్ కి వీళ్ళకి ఏ సంబంధం లేదు. అనవసరంగా వాళ్ళ పేర్లని ఈ కేసులో జాయిన్ చేశారు. మేడం, దయచేసి దీన్ని సడన్ గా డిశ్చార్జ్ చేయకండి. ఎందుకంటే ట్రయల్ చూసి డిశ్చార్జ్ చేయడం తప్పవుతుంది. స్టూడెంట్స్ లో కూడా విట్నెస్ లేదు మేడం. ఎవరో వాళ్ళని బలవంతంగా ప్రొవోక్ చేశారు. నా క్లయింట్స్ కి ఆ విషయానికి ఏ సంబంధం లేదు. మేడం, సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? ఓకే, మీరు చెప్పదలుచుకుంది నేను నెక్స్ట్ హియరింగ్ లో వింటాను. 10-12. మేడం, అది సివిల్ సూట్. సివిల్ సూట్లు ఏమున్నాయో అనౌన్స్ చేయండి. OS 82 OS 82/2022 దీపా త్రూ హెర్ మదర్ చంపా వర్సెస్ PSPU కాలేజ్. మేడం, అందులో ఒక ఇంటర్మ్ అప్లికేషన్ కూడా ఉంది. కాలేజ్ లో తను రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వడానికి కోర్టు ఆర్డర్ ఇవ్వాలని ఉంది. కేసు ముగిసేదాకా ఆగలేరా? కాస్త కష్టం మేడం, ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్. ఈ ఇన్సిడెంట్స్ వల్లే ఇప్పటికే తను చాలా క్లాసెస్ ని మిస్ అయ్యింది. అలాగే ఇంజనీర్ అవ్వాలని ఆశపడుతోంది. అదేవిధంగా అథ్లెట్ అవ్వాలనుకుంటోంది. ఎన్నో అంబిషన్స్ తో ఉంది. అందువల్ల ఇది ఈ కేసు క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయడం కష్టం. ఎందుకంటే కాలేజీ నిర్ణయం తీసుకున్నది ఈ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని మాత్రం కాదు. ఇంతకు ముందు ఆ అమ్మాయి కాలేజీలో చేసిన మిస్బిహేవియర్ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంకో విషయం, ఆమె ల్యాబ్ అటెండ్ చేయడానికి ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇచ్చాం. దట్స్ ఆల్ మేడం. అది సరిపోదు మేడం. చూడండి, తనకు సపరేట్ గా ట్యూషన్ ఇవ్వడానికి, కోచింగ్ ఇవ్వడానికి వీటన్నిటికీ వారు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు పొలాలు అమ్ముకుని వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు. ఇప్పుడు తనకి నేషనల్ లెవెల్లో ఆడుతోంది. అక్కడేమైనా సెలెక్ట్ అయిందంటే ఇంటర్నేషనల్ కూడా వెళ్ళొచ్చు. కాలేజ్ కి మంచి పేరు వస్తుంది కదా. కానీ అందులో ప్రాబ్లం ఏంటంటే మేడం, ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత కాలేజీ చాలా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు మీరు ఎలా చేశారంటే మేడం, మా అమ్మాయి వల్ల కాలేజ్ అట్మాస్ఫియర్ పాడైందంటే నేను ఒప్పుకోను. కాలేజ్ ఇస్ డైరెక్టెడ్ టు పర్మిట్ దీపా టు అటెండ్ ద రెగ్యులర్ క్లాసెస్. ఇన్ దిస్ ఎంటైర్ కేస్ మీరు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇద్దరు మైనర్స్ సెక్షువల్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారు. నన్ ఆఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎనీ యాక్షన్ రిగార్డింగ్ దిస్, యూ బీయింగ్ ద కాలేజ్ అథారిటీస్. మీ కాలేజ్ లో ఇద్దరు సెక్షువల్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి అది వీడియో కూడా తీశారు. దీన్ని మీరు పోలీసులో FIR ఫైల్ చేశారా? యూ బీయింగ్ దేర్ లీగల్ అడ్వైజర్ ఫైల్ చేయాలని మీరైనా అడ్వైజ్ చేయలేదా? JJB, CWC వీటన్నిటిలో రిపోర్ట్ చేయాలని మీకు తెలీదా? అది వాళ్ళిద్దరి భవిష్యత్తు నాశనం అవుతుందని చేయలేదు మేడం. భవిష్యత్తు ఆల్రెడీ నాశనం అయ్యిందిగా. కాలేజ్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ లోనే మీరు వాళ్ళని ఎక్స్పెల్ చేశారు. ఎక్స్పెషల్లీ మీరు స్టేషన్ లోంచి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా? సుమోటో కంప్లైంట్ ని మాత్రం రిజిస్టర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయలేదా మీరు? జొనల్ టీమ్ కి హెడ్ ఎవరు? నేనే. ఇంకా టైం మించిపోలేదు. మీరు రేపే కాలేజీకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెట్టండి. వెళ్లి కాలేజ్ లో ఏం జరుగుతుందో చూడండి.
అక్కడ జరిగేవని నాకు వెంటనే రిపోర్ట్ చేయండి. సరే మేడం. నేను ఈ కంప్లైంట్ లో ఇంకొక విషయం నోటీస్ చేశాను. కంప్లైంట్ లో విక్టిమ్ ఇంతకు ముందే ఈ కాలేజ్ లో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో చూశానని చెప్పారు. సి యాజ్ అ మదర్ పర్సనలీ నేను ఈ విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యాను. సో త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏ మాత్రం డిలే ఉండకూడదు. విత్ ఇన్ 8 days లో నాకు ఈ రిపోర్ట్ కావాలి. అదేలాగా సిడబ్ల్యూసి అండ్ జేజేబీ రిపోర్ట్ కూడా నాకు కావాలి. ఓకే మేడం. ఆ అమ్మాయినే కాలేజీలో చేర్చుకుంటున్నప్పుడు మా అబ్బాయిని కాలేజీలో చేర్చుకోవడంలో తప్పే ఉంది. ఆన్లైన్ ట్యూషన్ వర్కౌట్ అవ్వడం లేదు, ప్రైవేట్ ట్యూషన్ కూడా సెట్ అవ్వడం లేదు. మేడం, మా అబ్బాయి ఒంటరిగా రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. వీఆర్ వరీడ్ అబౌట్ హిస్ హెల్త్ ఆల్సో. ప్లీజ్. అవును, నీది కేసేమైంది? కోర్టు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది కదా, ఇక నువ్వేం కంగారు పడకు. రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. ప్రశాంతంగా ఉండు. మీరేంటి ఇక్కడ? ఈ రోజే మీరు ఇక్కడికి రావాలనేముంది? ఒక నిమిషం రండి. యాక్చువల్లీ ఆ రోజు మీటింగ్ జరిగింది కదా, అక్కడ ఏం డెసిషన్ తీసుకున్నారో నాకు తెలీదు. మీరు అసలు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సరిగ్గా క్లారిఫై చేయండి. సీతా మేడం గారు ఆ రోజు దీపా క్యాస్ట్ గురించి మాట్లాడారని చెప్పాను కదా, కానీ ఆ తర్వాతే తెలిసింది తను దీపా గురించి మాత్రమే మాట్లాడింది. మీ స్టేట్మెంట్ మీద ఆధారపడే నేను అలాంటి కేసు ఫైల్ చేశాను, తెలుసు కదా. అదే మేడం, నేను కేసు వాపస్ తీసుకోవచ్చా? నాన్ కాంపౌండబుల్ కేసు అది, దాన్ని వాపస్ తీసుకోవడం కుదరదు. ఏమైంది? కాలేజ్ లో ఏదైనా సమస్య? మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా? లేదు, ఒకవేళ ఈ కేసు దీపాని ఇబ్బంది పెడుతుందేమో. ఇబ్బందా? ఏది? ఎలాంటి ఇబ్బంది? అది తను ఒక్కొక్కరితో చేసిన గొడవలన్నిటినీ బయటికి లాగుతున్నారు. పిల్లలు గొడవ పడుతూ ఏదో చేస్తుంటారు. లేదు, నా దగ్గరికి వచ్చి పాత ఫైల్స్ ఇలాంటివి విచారిస్తున్నారు. ఎంక్వైరీ దేని గురించి? దీపా మార్క్స్ కార్డు. మార్క్స్ కార్డా? నువ్వు ఇలారా. ఏం చేస్తాం, ఆల్రెడీ ట్రై చేసాం. మనం చేతనందే మనం చేసాం కదా. నీ పుట్టినరోజు తేదీ బర్త్ సర్టిఫికేట్ లోనూ ఇంకా 10th మార్క్స్ కార్డ్ లోనూ వేరువేరుగా ఉన్నాయా? అంటే బర్త్ సర్టిఫికేట్ ప్రకారం నీకు ఇప్పుడు 18 ఏళ్ళు. ఎగ్జాక్ట్ గా ఏది సరిగా ఉంది? అంటే బర్త్ సర్టిఫికేట్ లో ఉన్నదా, మార్క్స్ కార్డ్ లో ఉన్నదా? బర్త్ సర్టిఫికేట్ లో ఉన్నదే కరెక్ట్. ఎందుకు ఇలా అందులో వేరు ఇందులో వేరు? స్కూల్లో హెడ్ మాస్టర్ అడిగినప్పుడు ఇది క్లరికల్ ఎర్రర్ అన్నారు. అంటే 10th మార్క్స్ కార్డ్ సరెండర్ చేసేసావా? నేను చేశాను. అంటే ఎప్పుడు దొరుకుతుంది? తెలీదు. ఎవరికైనా తెలుసా ఈ విషయం? హై స్కూల్ హెడ్ మాస్టర్ కి మాత్రమే తెలుసు. వారికి ఎలా తెలుసు? ఆయన దగ్గర నుంచి నేను ఒక సైన్ తీసుకోవాలి, అప్పుడే ఆ డాక్యుమెంట్స్ వస్తాయి. ఇంకెవరికి తెలియదు కదా? లేదా అంటే సరే వదిలేసి. ఇప్పుడు జరిగిన విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఆ తర్వాత మార్క్స్ కార్డ్ కరెక్షన్ అయ్యి వస్తుంది కదా, అది ఎవరికి చూపించకు. So, let's say an athlete is going about 100 meters from the starting line. In scalar quantity, if he comes back, it's 120 meters. But in displacement, it's -20. Hari and Deepa, you two. Go to principal's room. She wants to see you. Bags తీసుకెళ్ళండి. ఇది క్లాస్ రూమా మీ ఇల్లా? You think it's a joke? I'll send you to principal's room. వెయిట్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి. జెస్సీ అంటేనే మీ అమ్మ నాన్న పేర్లు ఇందులో కలిపింది. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? చదువు ఇంతటితో ఆపేసి అమ్మతో పాటు పనిచేయడానికి వెళ్ళమంటున్నారు. నువ్వేం చేయాలనుకుంటున్నావు?
అంతవరకు వస్తే నేను చనిపోవడానికైనా సిద్ధమే. నేను హెల్ప్ చేస్తాను. ఏం హెల్ప్ చేస్తావు? స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయితే ఇంజనీరింగ్ ఫీజు నువ్వు కడతావా? ఎవరో ఆ వీడియో నా ఫోన్ నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది. మండే మార్నింగ్ వాలీబాల్ ఆడుతున్నప్పుడు ప్రిన్సిపల్ రూమ్కి రమ్మన్నారు. అప్పుడు కూడా అందులోనే ఉంది. ఎవరో నా ఫోన్ నుంచి ఆ వీడియో తీసుకున్నారు. నీకు తెలియకుండా ఆ వీడియోని నేనే షేర్ చేశాను. ఎవరికి? నాకు అసలు చెప్పలేదు. లేదు, నేనేం లీక్ చేయలేదు. ఒక వ్యక్తికి షేర్ చేశానంతే. ఎవరు? ఫేస్బుక్ ఫ్రెండ్. నీకు తెలుసా అతను ఎవరో? ఎవరో తెలియకుండా నువ్వు వీడియో షేర్ చేశావు? ఎందుకు? తన గర్ల్ ఫ్రెండ్ గురించి గొప్పలు చెప్పేవాడు, అందుకే. సార్ మేము అది ఎలా చేయగలం? మాకు పాస్వర్డ్ ఏం తెలీదు. అది పోకో ఫోన్ కదా, నీకు పాస్వర్డ్ తెలిసి ఉండాలి. అది పోకో ఫోనే ఒప్పుకుంటాను, కానీ పాస్వర్డ్ తెలియదు సార్. సార్ నాకు వాడే చెప్పాడు సార్, ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే బిగ్ బాస్లో ఆఫర్ వస్తుందని. వాడు చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది సార్. మీరంతా వాడు చెప్పింది విన్నారా? ఇంతకుముందు ఇలాంటి సంఘటన కాలేజీలో జరిగిందా? సరే సార్. జరిగింది సార్. ఎన్నిసార్లు జరిగింది? 4-5 సార్లు సార్. లేదు సార్, ఒక 3 సార్లు జరిగి ఉంటుంది. 6 times సార్. అవన్నీ వీడియోస్ తీసారా? లేదు సార్. తెలియదు సార్. మీరు మీ కాలేజీ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేశారా? బద్రీ సార్కి ఇన్ఫార్మ్ చేశాను సార్. ఎవరు చేశారు? సీనియర్ సూరి అనే చేసాడనే నాకు గట్టి నమ్మకం సార్. తర్వాత ఏం జరిగింది? కాలేజీ పేరు చెడగొడుతున్నామని చెప్పి అక్కడి నుంచి తిట్టి అతన్ని పంపించేశారు సార్. తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరగలేదా? వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదా? దాని గురించి వాళ్ళు అసలు పట్టించుకోలేదు సార్. నేను లోపలికి రావాలా? వెళ్ళండి. ఓకే సార్. జేజే యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయడం కుదరదు. టెక్నికల్గా మీరంతా చిల్డ్రన్స్. నేను కూడా సివిల్ డ్రెస్లోనే వచ్చాను. ఇది నేను జేజే బోర్డుకి ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళొచ్చి మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, అంటే మీకు అడ్వైజ్ ఇస్తారు. మీ లాయర్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అవును, ఎందుకని వీడియో షూట్ చేశారు మీరు? చూడండి, మీ రక్షణ కోసమే మేము ఉన్నాం, మిమ్మల్ని అక్యూజ్ చేయడానికి కాదు. కాలేజ్ ఎలా నడుస్తోంది, అసలు ఇక్కడ ఏం జరుగుతోందని నేను ఎంక్వైరీ చేస్తున్నాను. మీ కోఆపరేషన్ కావాలి. మీరు భయపడాల్సిందేమీ లేదు. మీరిక్కడ ఓపెన్గా మాట్లాడచ్చు. సో వీడియో నీ ఫోన్లోనే షూట్ చేసా? ఎవరైనా వీడియో షూట్ చేయమని చెప్పారా? లేదు. వీడియో ఎవరికైనా షేర్ చేసావమ్మా? అది నువ్వు కూడా వీడియో ఎవరికి షేర్ చేయలేదా? దాన్ని ఇంటర్నెట్లో పోస్ట్ చేయమని చెప్పారా మీ ఫ్రెండ్స్తో? నువ్వే చెప్పావుట కదా, ఇంటర్నెట్లో షేర్ చేస్తే బిగ్ బాస్లో ఛాన్స్ వస్తుందని. సార్ అది వాళ్ళు చెప్పారు సార్, నేను కాదు సార్. వాళ్ళు జోక్ చేశారు, నేను నవ్వి ఊరుకున్నాను, అంతే సార్. నువ్వెవరికన్నా వీడియో షేర్ చేసావమ్మా? లేదు సార్. నువ్వు? సార్ ఆ రోజు నేను క్రికెట్ ఆడడానికి వెళ్ళాను. అప్పుడు నా ఫోన్ని బ్యాగ్లో పెట్టేశాను. అప్పుడు ఎవరో దాన్ని కాపీ చేశారు. చూడండి, మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని సైబర్ క్రైమ్కి ఫార్వర్డ్ చేస్తాం. జాయింట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎవరు వీడియో లీక్ చేశారో మేం కనిపెడతాం. మీ కంప్లైంట్లో ఆ విషయం మెన్షన్ చేశారా? ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ క్యాంపస్లో ఇంతకు ముందు జరిగాయని? వాళ్ళ పేర్లు ఏమన్నా మీకు తెలుసా? ఎవిడెన్స్ ఎక్కడుంది? వీడియో అంతా ఏమీ లేదు సార్. ఊరికే వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని. స్టాఫ్తో నేను తర్వాత మాట్లాడతాను. నేను చెప్పేదేంటంటే ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. అలా జరిగుంటే మాకు తెలిసేది కదా. ఇదే ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన చూడ్డం. నేను స్టూడెంట్స్ని అడగచ్చా? సారీ సార్, ఒక్క నిమిషం. మేడం ఇలా చూడండి, మేము ఆ అమ్మాయి హై స్కూల్ రికార్డ్స్ అన్ని చెక్ చేసాం.
మనకి దొరికిన ఆధారాలేవి. ఈ డేట్ ఆఫ్ బర్త్ను చూడండి, దీన్ని తనకి చూపిస్తాను. సార్ ఇది దీపా హై స్కూల్ రికార్డ్ సార్. మేము సేకరించాం. ఇదంతా హై స్కూల్ రికార్డ్సే. ఇదిగో ఇది 10th మార్క్ కార్డ్, ఇదేమో బర్త్ సర్టిఫికేట్. బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఆ అమ్మాయికి 18 ఏళ్ళు సార్. బర్త్ సర్టిఫికేట్లో కరెక్ట్గా ఉంటుంది, మార్క్ కార్డులో తప్పుగా ఉంటుందని నాకు అనిపిస్తుంది సార్. ఇందులో ఏది కరెక్ట్ చూసి చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సార్ నేను జెస్సీ ఆంటీతో మాట్లాడాలి, ఆవిడ కాల్ చేస్తారా? ఆవిడ లోపలికి రాకూడదు, నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడచ్చు. ఇలా చూడమ్మా, నువ్వు హై స్కూల్లో ఇచ్చిన సర్టిఫికేట్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇచ్చావు కదా. ఆల్రెడీ మార్క్ కార్డ్ని కరెక్ట్ చేయమని సబ్మిట్ చేశారు కదా. మార్క్ కార్డులో తన డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్ చేయమని చెప్పారు, అవునా? సార్ నేను జెస్సీ ఆంటీతో మాట్లాడాలి సార్. అమ్మా జెస్సీ ఆంటీకి కాల్ చేయండి అమ్మా. అండర్ 18 నేషనల్ వాలీబాల్ కోసం తను ట్రై చేస్తున్నారు. తనకి 18 ఏళ్ళు నిండితే తన ఎలిజిబిలిటీ పోతుంది. అందుకనే దీన్ని కాలేజీలో ప్రొడ్యూస్ చేయలేదు అనుకుంటాను. అవునా? నిజమేనా? నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి కాలేజీలో అబద్ధం చెప్పింది. సార్ లేదు సార్, నేను అబద్ధం చెప్పలేదు. అయితే కాలేజీలో బర్త్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదు? సార్ నేను కాలేజీకి తెచ్చాను సార్. అబ్దుల్ సార్ ఇది ఎవరికి చూపించొద్దన్నారు. అలాగైతే నువ్వు వాలీబాల్ పోటీలో నుంచి తప్పుకున్నట్టే, అవునా? నిజమా కాదా? రండి, మీతో మాట్లాడాలి. చూడండి, లీగల్గా ఆ అమ్మాయి అడల్ట్, షీఈ్ 18. ఆ అమ్మాయి చేసింది చైల్డ్ పోర్నోగ్రఫీ అండ్ సెక్షువల్ అబ్యూస్. ఇది ఎందుకని కేసు ఫైల్ చేయకూడదు? లేదు. ఎందుకు చేయరు? ఇది చాలా సీరియస్ చార్జెస్, అంత ముఖ్యం కాదు అనుకున్నాం. చూడండి, ఇది జేజే యాక్ట్ కిందకి రాదు, పోక్సో చట్టం కిందకి వస్తుంది. దీని మీద మేము యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, ఎంక్వైరీ నడుస్తుంది. అలాగానే జరిగితే నా ఉద్యోగం పోతుంది. ఆ వీడియో నీ ఫోన్లోంచేగా షూట్ చేశా. ఇది నీ ఐడియా కదా? ముందు వీడియో షూట్ చేసేటప్పుడు ఫోన్ నీ చేతిలోనేగా ఉంది, తర్వాత అతను తీసుకున్నాడా? మళ్ళీ అతని దగ్గర నుంచి నువ్వు తీసుకుని ఉంటావు. నువ్వు ఫోర్స్ చేసావా వీడియో తీయమని? సార్ నేను దేనికి ఫోర్స్ చేయలేదు సార్. మేమిద్దరం అయితే కలిసే చేసాం సార్. జరిగిందంటూ సార్ ఎవరు ఫోర్స్ చేయలేదు సార్. కరెక్ట్ గా చెప్పు సార్. నిజంగా ఫోర్స్ చేయలేదు. లీగల్ గా నువ్వు అడల్ట్, 18 ఇయర్స్, తనకు 17 ఏళ్ళు. నువ్వేం చేసావో నీకు తెలియలేదా? చైల్డ్ పోర్నోగ్రఫీ, చైల్డ్ సెక్సువల్ అసాల్ట్. అమ్మ జెస్సీ ఆంటీని పిలవండి, నేను ఆవిడతో మాట్లాడాలి. నిన్ను కస్టడీకి తీసుకుంటాం, నిన్ను ప్రశ్నలు అడిగి ఫైల్ చార్జ్ చేస్తాం. సార్ కానీ నేను తన్ని ఫోర్స్ చేయలేదు సార్. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్. తను పోలీస్ స్టేషన్ కి రాక తప్పదు, కాకపోతే మీరు బెయిల్ తీసుకోవచ్చు. మా జెస్సీ ఆంటీ కాల్ చేయండి అమ్మా ప్లీజ్. సార్ నేను తన్ని ఫోర్స్ చేయలేదు సార్. వాడే ముందు ఐ లవ్ యూ చెప్పాడు. చెప్పావా లేదా? సార్ ఫోర్స్ చేయలేదు సార్, మేమిద్దరం కలిసే చేసాం, బలవంతం చేయలేదు. మా జెస్సీ ఆంటీని పిలవండి అమ్మా, త్వరగా అమ్మా. సరే చేయంతానే ఇచ్చాడు సార్. ఇందులో ఏం రాస్తుందో చదవండి. ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం సార్, ఒక్కసారి బయటికి వస్తారా? సార్ మీరు ఇలా తన్ని అరెస్ట్ చేస్తే మేము ఏం చేస్తాం సార్? వాళ్ళ అమ్మ గురించి కాస్త ఆలోచించండి. దీనికి ఏవైనా ఆల్టర్నేటివ్ ఉందా? చూడండి, నాకు ఈ వయసున్న కూతురుంది. తనను అరెస్ట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ మీరు నాకు ఏజ్ ప్రూఫ్ ఇచ్చారు. నేను కోర్టుకి అబద్ధం చెప్పాలా? నా ఉద్యోగం పోగొట్టుకోమంటారా? నేను అలా అనడం లేదు. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. వేరే దారి ఏమన్నా ఉంటే మీరే చెప్పండి. బై ద వే, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందు జరిగినట్టు స్టూడెంట్స్ చెప్పారు. ఎక్స్ ప్రిన్సిపల్ బద్రీనాథ్ వీటికి సంబంధించి ఏ యాక్షన్ తీసుకోలేదు. అందువల్ల బద్రీనాథ్ మీద, మీ కాలేజీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. రామా, అమ్మాయిని తీసుకెళ్ళు. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, జెస్సీ ఆంటీ కాల్ చేయమ్మా. నన్ను అరెస్ట్ చేస్తున్నారమ్మా. ప్లీజ్ అమ్మా, జెస్సీ ఆంటీ కాల్ చేయి. అమ్మా ప్లీజ్ అమ్మా, మా అమ్మాయి తీసుకెళ్ళదు సార్. సార్ చెప్పండి సార్, సార్ దయచేసి చెప్పండి సార్. మా అమ్మాయిని వదిలేయండి సార్. సార్ ఒక నిమిషం, ఒక నిమిషం సార్. తీసుకెళ్ళమ్మా. సార్ ప్లీజ్ టెల్ హర్ సార్. ఒక నిమిషం ఉండు.
సార్ కాలేజీలో క్లాసులన్నీ ఫుల్ స్ట్రెంగ్త్లో జరుగుతూ ఉన్నాయి. ఈ అమ్మాయిని అందరి ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్లారే అనుకోండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడం తన్ని గేట్ దాకా తీసుకొస్తారు. అక్కడి నుంచి మీరు తీసుకెళ్తే సరిపోదు. నువ్వురా, నేను జెస్సీ ఆంటీ దగ్గరికి తీసుకెళ్తాను. అరే రే వద్దురా, కాదు. నువ్వెక్కడికి రా. ఏడవకమ్మా, ఊరుకో. చాలా ఫీల్ అవుతున్నట్టు. సరే అండి, భయపడకండి. ఏం జరుగుతుందో. దీప ఇక్కడ మేడం. అది వస్తున్నారు. దీప, ఏమైందమ్మా? ఒక్క నిమిషం మాట్లాడుతున్నా. సార్తో వెళ్ళి మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి. వదలండి. ఏమైందమ్మా? అతన్ని ఫోర్స్ చేయలేదు, అతన్ని ఫోర్స్ చేస్తాను, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. సార్తో మాట్లాడండి. మీరైనా అయ్య గారికి చెప్పండి. ఏ తప్పు చేయలేదు మేడం, చెప్పండి మేడం. నేను మాట్లాడేసి వస్తాను, ఆగండి. సరే ఏంటిదంతా? ఇప్పుడే ఆ అమ్మాయి వయసు 18 అని తెలిసింది. ఆ అమ్మాయి చైల్డ్ ప్రోనోగ్రఫీ చేసింది. ఆ అమ్మాయిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాం. సార్, పిల్లలు కలిసి ఏదో చేస్తే అదెలా సార్ చైల్డ్ పోర్నోగ్రఫీ అవుతుంది? మేడం మేడం, మీరు కంప్లైంట్ ఇచ్చారా? నేనేవ్వలేదు, ఆయనే సూమోటో అంటున్నారు. సార్ చూడండి, ఇంత చిన్నపిల్లని తన తల్లి ముందు ఇలా అరెస్ట్ చేస్తే తనకెలా ఉంటుంది చూడండి. మాకు దయచేసి ఒక్కరోజు సమయం ఇవ్వండి. నేను బెయిల్కి ట్రై చేస్తాను. దొరకకపోతే నేనే తన స్టేషన్కి తీసుకొస్తాను. నో, ఐ కాంట్. ఐఎమ్ సారీ. అమ్మాయిని అరెస్ట్ చేయండి. అమ్మా వద్దమ్మా, వదిలేయమ్మా, ఏం తెలీదు, వదిలేయమ్మా. ఏమైంది? దీప ఇలా చూడు. దీపా, దీపా ఇలా చూడమ్మా. ఒకసారి ఇలా రండి మేడం. మీరు ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. బెయిల్ తీసుకుని రేపు స్టేషన్కి రండి. దీపా, లేమ్మా, మెల్లగా. మీరందరూ ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారు? అందరూ క్లాస్ లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, నీకే చెప్పేది. వెళ్ళండి, అందరూ క్లాస్ లోపలికి వెళ్ళండి. గో బ్యాక్. వెళ్ళండి. పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వస్తారా? నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్తావా? ఏడవకు దీప. అమ్మా, కాలేజ్లో అందరి ముందు తిన్న అరెస్ట్ చేశారు కదూ. ఏం ముఖం పెట్టుకొని కాలేజ్కి వెళ్తుంది? ట్యూషన్కి వెళ్ళమని చెప్పు. మన దగ్గర చిన్న బంగారం ఉన్నా దాన్ని అమ్మి దీన్ని చదివిద్దాం. అది చదువుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పమ్మా. ఆ అబ్బాయికి 17 ఏళ్ళని నీకు తెలుసా? ఎలా? వాడి బర్త్డేకి వాడి ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల్ని మీట్ అవ్వచ్చా? స్టూడెంట్స్ అందరూ ఒకటిగా కూర్చొని గెటింగ్ కోజీ, ఇవన్నీ నేను చాలాసార్లు చూశాను. మీరు కూడా చూసుంటారు. ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ. ఇక నుంచి మనం ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేం. ఇలా ప్రతిసారి యాక్షన్ తీసుకుంటూ పోతే మనం కాలేజ్ ఎలా నడుపుతాం? సార్, స్టూడెంట్స్ పోలీసులతో ఇలా చాలాసార్లు జరిగిందని చెప్పారు సార్. అది ఒకసారి మీ దృష్టికి కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు.
నా నోటీస్కి వచ్చింది, నేను కాదనటం లేదు. బట్ ఐ ఫెల్ దేవర్ ఆల్ ఎగ్జాజరేటెడ్ వర్షన్స్. సార్, స్టూడెంట్స్ పోలీస్ కంప్లైంట్లో మీ పేరు చెప్పారు సార్. పోలీసులు మీకు వ్యతిరేకంగా చార్జెస్ ఫైల్ చేస్తున్నారు. మీరు కోర్టుకు వెళ్ళినా ఇలాగే మౌనంగా ఉంటారా? నేను బోర్డు ప్రెసిడెంట్తో మాట్లాడాను. అతను ఏమన్నాడంటే యాక్షన్ తీసుకోవద్దని. మీకు తెలుసు కదా, మన స్టూడెంట్స్ అందరూ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మనం యాక్షన్ ఎలా తీసుకోగలుగుతాం? గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి సార్? సార్, దీని గురించి మనకి ముందే తెలుసుంటే అవర్ డెసిషన్స్ వుడ్ హావ్ బీన్ వెరీ డిఫరెంట్ సార్. కోర్టు, కేసు ఇవన్నీ మనకు అవసరమా సార్? యు నో, ఐ వాస్ వర్కింగ్ దేర్. సార్, మీరు రిటైర్ అయిపోతే ఈ విషయం బయటికి రాదనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? లేదంటే ప్రెసిడెంట్ దగ్గర నుంచి మీకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏవైనా వచ్చాయా సార్ ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయం మీద? ఆయన ఏమన్నారంటే యాజ్ పర్ ది కమిటీ డిసిషన్ మీరు ఫాలో చేయండి అన్నారు. మేక్ ష్యూర్ దట్ యూ డోంట్ ఫేవర్ ది గర్ల్ అన్నారు. దానికేమిటి సార్ అర్థం? అంటే ద గర్ల్ హ్యాస్ టు బి ఎక్స్పెల్డ్ అని. వై సార్? మా ఏమండి, చూడండి. ఆ అమ్మాయిని ఎందుకని అలా అడిగావు? మనం తనకి హెల్ప్ చేయకపోతే తను జైలుకి వెళ్ళిపోతుంది. దానికి దీనికి ఏంటి సంబంధం? నేనే కారణం. ఏం జరిగిందో వివరంగా చెప్పరా? నేనే వీడియోని లీక్ చేశా. ఎందుకు? నేను నా ఫ్రెండ్కి షేర్ చేశాను. ఎవరికి రా? ఫేస్బుక్ ఫ్రెండ్. దీని గురించి ఎవరితో చెప్పలేదు కదా? ఈ విషయం ఎవరికి చెప్పకు. వెంటనే మోహన్ కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అదేంటండి అందరూ వచ్చేసారు? లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఆగండి ఆగండి ఆగండి. అవును, ఇక్కడేం జరుగుతోంది? ఏంటి? మేడం వాళ్ళు మీతో ఏదో మాట్లాడారు. ఎందుకు గొడవ చేస్తున్నారు? ఐడి కార్డ్స్ ఏవి? క్లాసులు లేవా ఏంటి? త్వరగా చెప్పండి. మేడం, దీపం మీద ఉన్న కేసు వాపస్ తీసుకోండి. దీపం మీద కేసు పెట్టింది మేము కాదు, వాళ్లే కోర్టుకు వెళ్లారు. కోర్టే ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఇందులో మా తప్పేం లేదు, అర్థం చేసుకోండి. మేడం, అది బర్త్ సర్టిఫికెట్ మీరే కదా పోలీసులకు ఇచ్చారు. పోలీసుల్ని అరెస్ట్ చేయొద్దని నేనే రిక్వెస్ట్ చేశాను. కావాలంటే వెళ్లి దీపని అడగండి. అంతా జరిగింది తన్ని పంపించిన తర్వాత. చూడండి, ఈ విషయం కోర్టులో ఉంది, మనమేం చేయలేము. నేనేం చెయ్యాలో మీరే చెప్పండి. వాడు మీరు వస్తున్న విషయం ఏమీ చెప్పలేదే. ఆల్రెడీ మాకు చాలా సమస్యలున్నాయి. ఏమన్నా చెప్పాలంటే మీరు వెంటనే చెప్పి బయలుదేరండి. వచ్చే వారం డిశ్చార్జ్ హియరింగ్ ఉంది కదా, దానికి మా నుండి అబ్జెక్షన్ లేదు. ఆ తర్వాత విట్నెస్ కి స్టూడెంట్స్ ఉన్నారే, వారితో మాట్లాడి నేను మీ తరపున డిపోజ్ చేయమని చెప్తాను. ఎందుకు? ఈ కేసు వల్ల తను జైలుకి వెళ్లే పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకని మీ నుండి మాకు సాయం కావాలి. ఎలాగా?
పోలీసులు ఈరోజే చార్జెస్ ఫైల్ చేస్తున్నారు. దానికి హరి ఏమైనా హెల్ప్ చేస్తే, అంటే పోలీసుల దగ్గరికి వెళ్లి ఒక స్టేట్మెంట్ ఇస్తే, అది ఈ సంఘటన జరిగినప్పుడు నాకు 18 ఏళ్ళు అయ్యాయని అబద్ధం చెప్పానని ఒక స్టేట్మెంట్ ఇస్తే మేము బి రిపోర్ట్ కి ట్రై చేయొచ్చు. తన కూడా వచ్చింది కదా వీడి బర్త్డేకి. చైల్డ్ పోర్నోగ్రఫీ, చైల్డ్ సెక్సువల్ అసాల్ట్, వీటన్నిటికంతా బీరిపోటు దొరకదు. ఇలా చూడండి, 18 ఏళ్ళని అబద్ధం చెప్పి ఇలాంటి సంఘటనలు జరగడం అనేది, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి పోలీస్ స్టేషన్ కి రావడం, కోర్టుకు వెళ్లడం అంటే ఇలా జరగలేదు. సో హరి ప్రయత్నం చేస్తే బి రిపోర్ట్ కి ట్రై చేయొచ్చు. హరి ప్లీజ్ ఇదంతా వచ్చి పోలీసులకి చెప్పురా. మేమేమీ చేయకుండానే మమ్మల్ని అక్యూజ్డ్ గా ఇరికించారు. మేడం సారీ మేడం, అందులో తన తప్పలేదు. మీ పేర్లు చేర్పించింది నేను. మాకు కూడా తన జైలుకి వెళ్ళటంలో ఇష్టం లేదు. హరి హరి ప్లీజ్ హరి ఒక్కసారి వచ్చి చెప్పు హరి. నువ్వు వచ్చి చెప్తే నన్ను వదిలేస్తాను. నీకు జీవితాంతో రుణపడి ఉంటానమ్మా. మా అమ్మాయిని వదిలేండమ్మా. మీకే చెప్పేదమ్మా. అమ్మ అర్థం చేసుకోండి అమ్మా. ప్లీజ్ మీరు దయచేసి బయటకు వెళ్ళండి. రుణపడి ప్లీజ్ వెళ్ళండి. లేదు ఒక్కసారి హరి ప్లీజ్. నువ్వు చెప్తే కొంచెం దయచేసి బయటకు వెళ్ళండి. బాబు నువ్వైనా మీ అమ్మ నాన్నకి చెప్పయ్యా. అయ్యా చెప్పయ్యా. ఇప్పుడు నా నుంచి మీకు ఏం కావాలి? ఏం కావాలో చెప్పండి మేడం. మీకేం కావాలో మీకే తెలియడం లేదు. ఊరికే గొడవ పెట్టకండి. ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ క్లాసెస్. గొడవ పెట్టకండి. గెట్ బ్యాక్ టు యువర్ క్లాసెస్. క్లాస్ వెళ్ళండి. దీప క్యారెక్టర్ బాలేదని మీరే కదా బ్లేమ్ చేస్తున్నారు. ఇదంతా అన్యాయం కదా. గో బ్యాక్ ఇన్సైడ్. ఐల్ కమ్ బ్యాక్. మీరు లోపలికి వెళ్ళండి. గో బ్యాక్ టు యువర్ క్లాసెస్. ఆల్ ఆఫ్ యు గో బ్యాక్ టు యువర్ క్లాసెస్. బద్రి సార్ అబద్ధం చెప్పిన విషయం నాకెలా తెలుసు? కానీ ఇప్పుడు తెలిసింది కదా మేడం. ఇప్పుడు ఏం చెబుతున్నారు చెప్పండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు ఈ విషయం బద్రి సార్కి కోర్టుకి మధ్య ఉన్నది. మనం ఏమి చేయలేము, అర్థం చేసుకోండి. ఓకే, కోర్ట్ హ్యాస్ టు డిసైడ్. ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ క్లాసెస్. ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ క్లాసెస్. క్లాస్ కి వెళ్ళమంటున్నారా? మేడం మీరు చెప్పండి, పోలీసులతో చెప్పండి. బద్రి సార్కి మేము ఇక్కడ జరిగిందంతా ఇన్ఫార్మ్ చేస్తాం. తను ఏ యాక్షన్ తీసుకోలేదని మీరు చెప్పండి. ముఖ్యంగా స్టూడెంట్స్ అంతా అబద్ధం చెప్పలేదని మీరు చెప్పాలి. సైలెంట్ గా లోపలికి పో. హరి చెప్పేసి విను. లోపలికి వెళ్ళు. ఏమండి వీళ్ళు లోపలికి తీసుకెళ్ళండి. హరి ప్లీజ్ హరి. హరి ప్లీజ్ హరి. హరి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పింది నిజమేనా? హరి ప్లీజ్ హరి. స్టూడెంట్స్ మనకి ఫేవర్ గా ఉన్నట్టయితే ఇందు నుంచి మనం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది కదా. సరిగ్గా అవుతుందో లేదో మనం చెప్పడం చాలా కష్టం. అబ్దుల్ మాత్రమే మనకి వ్యతిరేకంగా ఉన్నాడు. సరే ట్రైల్ వచ్చినప్పుడు మనం దాన్ని చూసుకుందాం. అమ్మా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అడుగమ్మా. అమ్మా నువ్వు చెప్పావంటే వాళ్ళు వింటారమ్మా. ప్రిన్సిపల్ రూమ్ బయట చెప్పింది నువ్వు మర్చిపోయావా? ఏమన్నాడు? ప్రిన్సిపల్ ఆఫీస్ బయట ఏమన్నాడు? నువ్వు జైలుకి వెళ్ళాలనుకుంటున్నావా? మరి ఏమన్నాడు చెప్పు. తన ఫ్రెండ్ కి ఆ వీడియో షేర్ చేశాడంట. అతనే చెప్పాడు కదా? అవును. కన్ఫర్మా? ఆఫీస్ కి బయట చెప్పాడు. పక్కా? మీ అబ్బాయే వీడియో లీక్ చేశాడట. దీపాతో అతనే చెప్పాడు. మీ వాడి వల్లే ఈరోజు తను ఇలా ఇబ్బంది పడుతోంది. ఆ వీడియో నువ్వే షేర్ చేసావని తనతో చెప్పావా? వింటున్నారా? నిన్నే అడిగేది. చెప్పరా? ఏరా ఎందుకు ఇలా చేసావు? ఎందుకు వాడిని కొడుతున్నావు? కొట్టొద్దు. వాడిని అడగండి ఇప్పుడు ఏం చెయ్యాలో. మన చేతుల్లో ఏముంది? ఏంటి మేడం అలా అంటారు? ఏదో ఒకటి చేయాలి కదా. చేయండి మేడం. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ క్లాసెస్. ఆల్ ఆఫ్ యు గో బ్యాక్. చెప్తుంటే ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ యు. డు యు థింక్ ఇట్స్ ఎ గవర్నమెంట్ కాలేజ్? అలా చెప్పండి. వినండి. దీప బెయిల్ మీద బయటకు వచ్చింది. ఓకే, ఇక తన ఫ్యూచర్ ఏమిటో కోర్టు డిసైడ్ చేస్తుంది. ఈ విషయంలో మనం ఏమీ చెప్పలేము. అర్థమైందా? దయచేసి ప్లీజ్ క్లాస్ వెళ్ళండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ క్లాసెస్.
I'm giving you a warning. I will take an అది action. కాదు మేడం, చెప్తే అర్థం చేసుకోండి. వీళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు, మనం ఒప్పుకోకూడదు. లేదు చెప్తున్నావు. ఒక నిమిషం ఉండండి. మేడం ఉండండి. సార్ పోలీసులు కాల్ చేయండి సార్. ఓకే మేడం. మేడం మేడం సార్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇవ్వండి మేడం. ఇవ్వండి. చెప్పండి సార్. ఎందుకు అలా చేస్తున్నారు? ఏంటి ఫోన్ ఇవ్వండి మేడం. వద్దు మేడం, వెళ్ళండి మేడం. ఇవ్వండి మేడం. ఏం చేస్తున్నారు? నో మేడం. లోపలికి వెళ్ళండి. ఇక్కడ ఉండండి. పదండి మేడం. లోపలికి వెళ్ళండి. తలపెట్టండి. నువ్వు రారా. ఆగండి మేడం. ఆగండి మేడం. Oh my God! Oh my God! రే అటు చూడరా. ఆ కిచోడు కూడా వేసే. అటు ఇటు కూడా చూడరా. మొత్తం వేసిందా? వెళ్ళు. సరే బి రిపోర్ట్ ఉంటే గానీ ప్రాబ్లం సాల్వ్ కాదేమో. అయితే నేను పోలీసులకు చెప్తాను. అది అంత సులభం కాదు బాబు. అది వాళ్ళు తీసుకోపోతే ఏం చేస్తాం? వాళ్ళు చేసిన తప్పు కప్పిపుచ్చుకుంటానికి నీ మీద లేనిపోని కేసులు వేస్తారు వాళ్ళు. నేను హెల్ప్ చేస్తే ఖచ్చితంగా నీకెలా తెలుసు? మేమిద్దరం ఇందులో ఏం చేయగలం? వీడు హెల్ప్ చేయలేదని ఆ అమ్మాయి వెళ్ళి పోలీసులకు చెప్పిందంటే వీడి పేరు బయటపడినంత సమస్య లేదు. వీడు మైనరే కదా. 2-3 కౌన్సిలింగ్ అటెండ్ చేస్తే సరిపోతుందిలే. ఇప్పుడు ఈవిడ ఏం చేయాలనుకుంటున్నారు? అయ్యో సార్ ఏమైంది? సార్ కళ్ళు తెరవండి సార్. నీళ్ళు తీసుకురండి సార్. ఇదిగోండి సార్. సార్ కళ్ళు తెరవండి సార్. సార్ ఏమైంది సార్? తాగండి సార్. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. ప్లీజ్ తలుపు తెరవండి. ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఒక టీచర్ స్పృహ తప్పి పడిపోయారు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్. చూసావా, నేను అప్పుడే ఊహించారులే. ఎక్కడికి వెళ్తున్నారు? పైకి Go back to your class. వెళ్ళండి త్వరగా. మీరు కిందకి వెళ్ళండి అమ్మా. తెలియదు కదా. ఏంట్రా చేస్తున్నావు? సార్ అది కాదు సార్. రే మీ అందరికి పిచ్చెక్కిందా ఏంటి? మీరు ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా మీకు? ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. సార్ మేమేం చేయలేదు సార్. వాళ్ళు గొడవ పెద్ద చేస్తున్నారు. అందుకు వాళ్ళని లోపల పెట్టి లాక్ చేస్తారా? ఏ విషయం ఉన్నా మాట్లాడుకోవచ్చు. ముందు తలుపులు తెరవండి. సార్ ప్లీజ్ సార్. వద్దు సార్. వద్దు సార్. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. మీరు ఇలాగే చేస్తే మీ అందరినీ డిబార్ చేస్తారు. అందరినీ చేస్తారా? అవును. ఇప్పుడు వాళ్ళు కేసు వాపస్ తీసుకోలేరు. మీకేం కావాలో అది చెప్పండి. సార్ అదేం లేదు సార్. వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో అంతా నిజమే చెప్పాలి. అదే మేమందరం కోరుకుంటున్నాం. మాకెంతకంటే ఏం వద్దు సార్. ఏం జరగదు సార్. అలాగే కానీ ఎక్కడికి సార్? వద్దు సార్. పదండి. ఒక్క నిమిషం. ఎవరి దగ్గరైనా స్పేర్ ఫోన్ ఉందా? స్పేర్ ఫోన్. మ్యామ్ పోలీసులకి కాల్ చేయొద్దండి మేడం. మేడం చెప్పండి. సార్ మీరు బద్రే సార్కి చెప్పారా? యాజ్ లాంగ్ యాజ్ ద డిసిషన్ డజన్ ఫేవర్ ది గర్ల్ యు ఆర్ ఓకే విత్ ఇట్ అని చెప్పారా? నిజమేనా? మరి మీ దగ్గర ఆమెకి ఫీజు తగ్గించమని అడిగితే యు సెడ్ నో. వై? ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. నో. ఈజ్ ఇట్ అబౌట్ ద క్యాస్ట్ ఆఫ్ ద గర్ల్? అవును, ఈ విషయాన్ని మీరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ద స్టూడెంట్స్ హ్యావ్ లాక్డ్ మీ అండ్ మై స్టాఫ్ ఇన్ మై చేంబర్. నన్ను పోలీసులకు ఫోన్ చేయమంటారా? నన్ను ఎలాంటి హెల్ప్ చేయమంటారు? లేదు ప్లీజ్ పోలీసులకి ఫోన్ చేయొద్దు. తర్వాత నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ లో నన్ను ప్రిన్సిపల్ పోస్ట్ కి కన్సిడర్ చేయొద్దు సార్. ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం. లేదు సార్, ఐఎమ్ గోయింగ్ టు ద పోలీస్. నాకు తెలిసిందంతా వాళ్ళకి చెప్పబోతున్నాను అంతే. నో అటువంటి విషయాలు మీరేం చెప్పద్దు. నేను కాలేజీకి వెంటనే వస్తున్నాను. Sorry, sir. అక్కడ మాట్లాడతాం. Students, just listen to me.
నేను ప్రిన్సిపల్ పోస్ట్ నుంచి రిజైన్ చేశాను. బద్రీ సారు నిజమంతా కాలేజ్ బోర్డుకి చెప్పేశారు. బోర్డే యాక్షన్ తీసుకోకుండా ఉంది. మీరు చెప్పిందంతా నిజమే. ఓపెన్ ద డోర్. స్టూడెంట్స్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. నేను పోలీసులకి ఏమీ చెప్పను. కాలేజీలో నువ్వేం చెప్పావు గుర్తుందా? నేనేమీ చెప్పలేదు. నువ్వే కదా ఫ్రెండ్స్ తో షేర్ చేశానని చెప్పావు. నేనెవరికీ షేర్ చేయలేదు. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. హరి, కాస్త దారివ్వండి. ఆయన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. మేడం, దీపా మీద యాక్షన్ తీసుకుంది తన క్యాస్ట్ గురించే కదా? అదంతా నాకు తెలీదు. నేను పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా వాళ్ళతో చెప్పబోతున్నాను. ఓకే, ఈ విషయం కాలేజ్ బోర్డు కూడా చెప్పాను. ఓకే, సో మీరు వెళ్ళండి, క్లాసులకు వెళ్ళండి. అయితే మేము కూడా మీతో వస్తాం మేడం. మమ్మల్ని వద్దనకండి ప్లీజ్. అదంతా ఏమొద్దు, మీరు క్లాసులకు వెళ్ళండి. వెళ్ళండి, క్లాస్ కి అందరూ వెళ్ళండి. వెళ్ళండి త్వరగా, వెళ్ళండి. చెప్తున్నాం కదా, వెళ్ళండి. వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. వెళ్ళండి, వెళ్ళండి త్వరగా, అందరు క్లాసులకు వెళ్ళండి. పైకి వెళ్ళి చూడరా. వెళ్ళాలి, అందరూ క్లాసులకు వెళ్ళాలి. అమ్మా, ఇప్పుడు మేము ఏం చేయాలమ్మా? CC 380 2022 స్టేట్ వర్సెస్ దీపా రాయప్ప. అక్యూజ్డ్ నెంబర్ 1 దీపా రాయప్ప. దీపా రాయప్ప, ఆర్ యూ ప్రెజెంట్? కోర్టుకు మీ పేరు చెప్పండి. దీపా రాయప్ప. మీ వయసు చెప్పండి. 18. Like, share and subscribe.